బ్యాక్ టు రాయపాటి 360. కరోనా కట్టడి నేపథ్యంలో విధించిన లాక్డౌన్తో వలస కార్మికులు వివిధ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో చిక్కుకుపోయారు. నెల రోజులకు పైగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులు, విద్యార్థులు, పర్యాటకులను స్వరాష్ట్రాలకు చేరవేసేందుకు కేంద్రం అనుమతించింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో సొంత ఊళ్లకు వెళ్లేందుకు వలస జీవులు సిద్ధమవుతున్నారు. అయితే వారిని తరలించే క్రమంలో కేంద్రం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి ఒక్కరికి పరీక్షలు జరపాలని, ఆరోగ్యంగా ఉన్నారని తేలితేనే ఇళ్లకు లేకపోతే క్వారంటైన్ కేంద్రాలకు పంపాలని సూచించింది. ఎన్ని వేల కిలోమీటర్లైనా సరే కేవలం బస్సుల్లో మాత్రమే తరలించాలని స్పష్టం చేసింది. అంతేకాదు వీళ్ల ప్రయాణానికి అయ్యే ఖర్చుల భారమంతా ఆయా రాష్ట్రాలే భరించుకోవాలని తేల్చి చెప్పింది. రాష్ట్రాలే సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కూడా సూచించింది. ఈ క్రమంలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సడలింపులు ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు, ఉచితంగా రైళ్లు ఏర్పాటు చేయాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వలస కార్మికుల తరలింపు అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య క్లారిటీ లేకుండా పోయిందా? అసలే వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ ఇలా లక్షల మందిని తరలించడంతో లాక్డౌన్తో ఇప్పటి వరకు సాధించింది పోయినట్టేనా? అసలు లాక్డౌన్ పొడిగించాలన్న ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందా? ఇక ఇవే అంశాలపై ఈరోజు రాయపాటి 360లో ద బిగ్ డిబేట్. ఇక బిగ్ డిబేట్ను మోహన్ సాయి కృష్ణ గారు కంటిన్యూ చేస్తారు. సార్ ప్లీజ్. వెల్కమ్ టు రాయపాటి 360. నేను రాయపాటి మోహన్ సాయి కృష్ణని. ఒకసారి డిబేట్లోకి వెళ్ళే ముందు కరోనా వైరస్ స్టాటిస్టిక్స్ చూద్దాము. ఇవాళ లాక్డౌన్ వచ్చేసరికి మన దేశంలో 37వ రోజుకి చేరింది. ఇంకొక 3 రోజులు అయిపోతే ఈ సెకండ్ లాక్డౌన్ కలిపి మొత్తం 40 రోజులు అయినటువంటిది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఒక 84,000 మంది కొత్తగా వైరస్ బారిన పడి మొత్తం 32,50,000 దాకా చేరినాయి కన్ఫర్మ్డ్ కేసెస్. ఒక 10,000 మంది చనిపోయి 2,30,000కి చేరినాయి మరణాల సంఖ్య. అమెరికాలో వచ్చేసరికి ఒక 29,000 మంది కొత్తగా కన్ఫర్మ్ కేసులు అయ్యి 10,67,000కి చేరింది. ఒక 2,500 మంది చనిపోయి 62,000కి చేరింది. ఆల్రెడీ అంటున్నారు వియట్నాంలో వాళ్ళ యుద్ధంలో, అప్పుడు యుఎస్ఏ వియట్నాం 1960s 70sలో జరిగిన యుద్ధం కన్నా కూడా అప్పుడు సుమారుగా ఐ థింక్ 57,000-58,000 మంది చనిపోయారు అనుకుంటా. అంతకన్నా ఎక్కువ మంది ఈ కరోనా వైరస్ వల్ల అమెరికాలో చనిపోయారని వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. మన దేశంలో వచ్చేసరికి ఒక 1,800 కొత్త కేసులు వచ్చి 33,610కి చేరింది. ఒక 71 పీపుల్ చనిపోయి 1,079కి మరణాల సంఖ్య చేరడం జరిగింది. ఇతర రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నిన్న చెప్పాను, అమెరికాలో మొదటి 3 నెలలు జాన్, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలు జీడిపి 4.8% తగ్గిందని స్టాటిస్టిక్స్ బయటకు వచ్చినాయి. అలాగే యూరోప్లో యూరోజోన్ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా కలిపితే వాళ్ళు ఈ 3 నెలలు జాన్, ఫిబ్రవరి, మార్చ్కి 3.8% వాళ్ళ జీడిపి తగ్గిందని వాళ్ళు కూడా రివీల్ చేయడం జరిగింది. ఫ్రాన్స్లో అయితే ఇంకా ఎక్కువ 5.8%, దాదాపు 6%. స్పెయిన్లో కూడా సుమారుగా 5% జీడిపి తగ్గిందని. ఫ్రాన్స్లో అయితే దాదాపు సెకండ్ వరల్డ్ వార్ అంటే 1945-46 తర్వాత ఇంత ఎక్కువ తగ్గటం అనేది ఇదే మొదటిసారని వాళ్ళు కూడా చెప్తున్నారు. అమెరికాలో అయితే దాదాపు 3 కోట్ల మంది అన్ఎంప్లాయ్మెంట్కి ఫైల్ చేశారు. వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఉపాధి లేకపోతే వాళ్ళు గవర్నమెంట్కి ఫైల్ చేయొచ్చు. సో అన్ఎంప్లాయ్మెంట్ కొంత బెనిఫిట్స్ వాళ్ళకి మంత్లీ చెక్స్ లాగా ఆ ప్రభుత్వం వాళ్ళకి సహకరిస్తుంది. దానికి 3 కోట్ల మంది. అమెరికా మొత్తం పాపులేషను 33 కోట్ల మంది. 33 కోట్లలో దాదాపు 3 కోట్ల మంది ఈ గత 6 వారాలు మార్చి 15 నుంచి ఈ నిన్నటి దాకా ఈ 6 వారాల్లోనే దాదాపు 3 కోట్ల మంది ఫైల్ చేయటం. ఆబ్వియస్గా ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయడానికి ఎకానమీని ఒక రకంగా కోమాలో పెట్టారు అన్నట్టు అంటున్నారు. కనుక కొన్ని ఉద్యోగాలు అయితే వెంటనే వస్తాయి కానీ బట్ దీర్ఘకాలికంగా చాలా ఉద్యోగాలు పోతాయి అనేది, అంటే దీర్ఘకాలికం అంటే కనీసం 1.5 year దీని ఇంపాక్ట్ ఉంటుంది. ముఖ్యంగా హాస్పిటాలిటీ, ట్రావెల్, టూరిజము, ఎయిర్లైన్స్ ఇలాంటి అన్నిటి మీద కూడా, లాంగ్ టర్మ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ వీటన్నిటి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కనుక చాలా ఉద్యోగాలు ఇంకా చాలా నాళ్ళు టైం పడుతుంది మళ్ళీ ఫుల్గా ఇలా గతంలో అంటే మార్చికి ముందున్న ఎకానమీ కానీ ఉపాధి అవన్నీ కూడా రావాలంటే చాలా టైం పట్టిద్ది అంటున్నారు. ఇంకా మెడికల్ అప్డేట్స్ వచ్చేసరికి రెమ్డెసివిర్ అని ఒక ఎబోలా అని వైరస్ గతంలో ఆఫ్రికాలో ఆ టైంలో అక్కడి నుంచి వచ్చింది. అది కంట్రోల్ అయిపోయింది. అప్పుడు ఆ ఎబోలా కోసం మందు తయారు చేశారు ఒక కంపెనీ. ఆ మందు పెద్దగా పనిచేయలే, ఎబోలాకి వైరస్కి కట్టడి చేయడానికి మందు పనిచేయలేదు. కానీ దాన్ని ట్రయల్గా ఇప్పుడు కరోనా వైరస్ పేషెంట్లకి ఇచ్చి ఒక ర్యాండమైజ్ ట్రయల్ అని ఇచ్చారు. సో దాంట్లో జనరల్గా ఈ ట్రయల్ ఏంటంటే 2 గ్రూప్స్గా చేస్తారు. ఒకరికేమో ప్లెసిబో అంటారు, అంటే ఒక డమ్మీ లాగా అనమాట ఇస్తారు. ఒకరికేమో ఈ మందు ఇస్తారు. సో ఆ ట్రయల్ అలా చేస్తే ఈ మందు వల్ల
ఈ మందు ఇచ్చిన వాళ్ళకి 11 డేస్లోనే రికవర్ అయ్యారు, మందు ఇవ్వని వాళ్ళకేమో 15 రోజులు రికవర్ అయ్యారు. సో 4 డేస్ తొందరగా రికవర్ అవ్వటం జరిగింది. ఇలా గతంలో హైడ్రోక్లోరిక్సిన్ అనుకున్నారు, ట్రంప్ కానీ అందరూ కానీ క్లెయిమ్ చేసి దాన్ని బాగా స్టాక్ చేసుకున్నారు. ఇలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్లుగా ట్రయల్గా చేస్తుంటే ఇది ఫస్ట్ టైము ఇంత ఒక కాంక్రీట్ ట్రయల్లో ఒక ఎవిడెన్స్గా ఒక రిజల్ట్స్ పాజిటివ్గా రావటం అనేది ఫస్ట్ టైం కనుక ఒక ప్రస్తుతానికి ఒక పాజిటివ్ న్యూస్. అంటే 4 రోజులే అంటే చాలా చిన్నగా అనిపించవచ్చు కానీ బట్ ఆ 4 డేస్ హాస్పిటల్లో ఎక్స్ట్రా మేబీ ఐసీయూలో అయినా వెంటిలేటర్ మీద ఉంటే చాలా ఇతర కాంప్లికేషన్స్ కానీ ఇతర డ్యామేజ్ కానీ అన్నీ ఉంటే కనుక అది డాక్టర్ల పరంగా చాలా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. 4 రోజుల ముందే రికవర్ అయ్యి బయటకు రాగలటం అంటే. సో 15 రోజులు యావరేజ్గా అనుభవించే బదులు 11 రోజుల్లోనే ఈ మందు తీసుకున్న వాళ్ళు బయటపడ్డారు కనుక ప్రస్తుతానికి ఒక పాజిటివ్ న్యూస్గా ఈ కరోనా వైరస్ బారిన పడిన వాళ్ళకి ఈ శుభసూచకంగా వారందరూ కూడా అమెరికాలోని వాళ్ళందరూ కూడా క్లెయిమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆల్రెడీ చెప్పాము, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు హ్యూమన్ ట్రయల్స్ మొదలుపెట్టారు వ్యాక్సిన్ కని. ఇప్పుడు ఫైజర్ అని ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళు కూడా జర్మనీ కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళు కూడా ట్రయల్స్ మొదలుపెట్టారు. నేను అనౌన్స్ చేసింది ఏంటంటే ఈ సంవత్సరం ఆఖరికి 2020 చివరికల్లా కూడా ఎమర్జెన్సీ పర్పస్ అంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్, హెల్త్ కేర్ వాళ్ళకి, మేబీ పోలీసులు అలా ఎక్కువ రిస్క్ ఉన్న వాళ్ళకి వాళ్ళ వరకన్నా వ్యాక్సిన్స్ రెడీ అవుతాయేమో అని ఈ సంవత్సరం ఆఖరికల్లా అని నిన్న వాళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. అంటే ట్రయల్స్ మొదలవుతున్నాయి. ట్రయల్స్ అనేది కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్. అవి సక్సెస్ అవుతే అందరం ఆబ్వియస్గా ఆనందించదగిన విషయం. బట్ ఎవరి ప్లాన్స్ వాళ్ళు, చాలా కంపెనీస్ దాదాపు 5-6 కంపెనీస్ మొత్తం హ్యూమన్ ట్రయల్స్లోకి ఎంటర్ అయినాయి. ఎవరు ముందు అవుతారో సక్సెస్ఫుల్ అంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అవన్నీ స్టడీ చేసి మరి ఏమైద్దో చూడాలి. ఓకే, అయితే ఇవాళ టాపిక్ వచ్చేసరికి మన కరోనా వైరస్ వల్ల లాక్డౌన్ తదనంతర అన్నీ కూడా రోజు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా నిన్న ఐ థింక్ మొన్న సాయంత్రం అనుకుంటా, అది నిన్న అనుకుంటా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ నిన్న ఈవినింగ్ కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గైడ్లైన్స్ ఇచ్చింది. కోట్లాది మంది వలస కార్మికులు వివిధ రాష్ట్రాల్లో దాదాపు మార్చిలో సడన్గా ప్రభుత్వం చెప్పిన లాక్డౌన్ వల్ల అందరూ కూడా ఎక్కడికాడ ఇరుక్కుపోవడం జరిగింది. చాలా చోట్ల కొన్ని చోట్ల వాళ్ళు రివోల్ట్ కానీ కొంత వైలెన్స్ కూడా దిగారు. ఎందుకంటే ఇన్నాళ్ళ పాటు మమ్మల్ని ఇక్కడ ఉంచుతారు, కొన్ని చోట్ల వాళ్ళకి ఫుడ్ కానీ ఆహారం కానీ దొరకని పరిస్థితి, కొన్ని చోట్ల అయితే ప్రభుత్వాలు అరేంజ్మెంట్స్ చేసినాయి కానీ మొత్తం మీద ఒక అసంతృప్తితో ఉన్నారు. మా ఇంటికి మేము వెళ్ళిపోతామని చాలా డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూసాం వందలాది మంది గ్రూపులుగా వేలాది మంది కూడా 100 కిలోమీటర్ల పాటు నడుచుకుంటూ కొంతమంది పెద్దవాళ్ళని కూడా ఎత్తుకెళ్తూ, లేదా కొంతమంది గర్భిణులు కూడా ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, బండ్ల మీద కానీ సైకిళ్ళ మీద కానీ నడిచి వెళ్తూ ఇలా చేశారు. అనేక మంది కూడా చనిపోయారని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ ఇంటర్ స్టేట్ ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి తరలించవచ్చని, ఆ బాధ్యత అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఇస్తూ బస్సులను అరేంజ్ చేసుకోవాలని నోడల్ ఆఫీసర్ని పెట్టుకొని రాష్ట్రాలు కోఆర్డినేట్ చేసుకొని ఈ ప్రతి వలస కార్మికులను కూడా స్క్రీన్ చేసుకొని పంపాలని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చింది. దాని మీదను ఈ లాక్డౌన్ ఇబ్బందుల మీద అవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేద్దాం. ఇవాళ డిబేట్లో పాల్గొనడానికి డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, వారు ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. నెక్స్ట్ పాపారావు గారు, విశ్లేషకులు, ఆర్థిక రంగ నిపుణులు, వారు హైదరాబాద్ నుంచి లైవ్లో ఉన్నారు. ఓకే, ఇంకొక గెస్ట్ కూడా వస్తారు, వచ్చిందో అది ఇంట్రడ్యూస్ చేస్తాను. పాపారావు గారు, మీరు నమస్తే అండి అందరికీ. పాపారావు గారు, మీరు చెప్పండి, ఈ వలస కార్మికులు ఆబ్వియస్గా అందరూ కూడా ఎన్నో కామెంట్లు చేసాం గత నెల రోజుల్లో, మేము మా షోలో కానీ అందరూ కూడా ఎంతో ఆవేదనతో ఇలా 100 కిలోమీటర్లు నడవటం అనేది మేబీ మేము పుట్టలేదు అనుకుంటా, మరి మీరు ఎప్పుడు పుట్టారో కానీ 1947 పార్టిషన్ టైంలో అనుకుంటా, ఇండియా పాకిస్తాన్గా విడిపోయినప్పుడు ఆ టైంలో ఇలా 100 కిలోమీటర్లు వేల మంది, లక్షల మంది, కోట్లాది మంది నడుచుకొని వెళ్ళుంటారు. అసలు అలాంటి పరిస్థితి, సరే ఒక మంచి కోసం, మొత్తం సమాజం కోసం
ఇలా టేకప్ చేశారు, ఒక లాక్డౌన్ పెట్టారు, కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడానికని, అందరి మంచి కోసం అని అర్థం చేసుకున్నా కూడా నిన్న గైడ్లైన్స్ చూస్తే మాత్రం ఇంకా చాలా ఈ వలస కార్మికుల మీద చాలా చిన్న చూపుగా మొత్తం ఒక గైడ్లైన్స్ ఇష్యూ చేసి బస్సుల్లో ఇప్పుడు ఏదో 100 కిలోమీటర్లు 200 300 అని అనుకోవచ్చు, కానీ 1000 కిలోమీటర్లు నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా, సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేసినప్పుడు మనకి రైల్వేస్ అనే అంత పెద్ద వ్యవస్థ ఉంది. రోజుకి 1,50,00,000 మందిని ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళిన రైల్వేస్ని దాన్ని ఉపయోగించకుండా కనీసం దానికి అసలు కూర్చున్న వాళ్ళు ఢిల్లీలో కూర్చొని మరి పాలించిన వాళ్ళు అధికారులు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు అసలు మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారా, అసలు భారతీయులు పరిపాలిస్తున్నారా అర్థం కావట్లేదు. కనీసం ఇన్ని రోజులు ఈ వలస కార్మికుల్ని, టూరిస్ట్ని, పిలిగ్రిమ్స్ని, వ్యాపారస్తుల్ని, స్టూడెంట్స్ని, ఇంతమందిని వివిధ చోట్ల సరే ఒక అర్థం ఇబ్బంది పెట్టామా అంటే అందరి కోసం, బట్ ఇప్పుడు కూడా గైడ్లైన్స్ ఇస్తూ కూడా కనీసం వాళ్ళ ఇన్ని రోజులు అనుభవించారు, తొందరగా ఈజీగా సింపుల్గా రైల్వేస్ని ఉపయోగించుకొని చక్కగా ట్రైన్స్ ఆ రైల్వే స్టేషన్లోనే అందరినీ స్క్రీన్ చేయొచ్చు, పలానా ఊరికి పంపించవచ్చు, అక్కడ నుంచి లోకల్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం అది కూడా ఆ స్టేషన్ నుంచి బస్సుల ద్వారా వాళ్ళ ఊర్లకి పంపించడం, అలా సింపుల్గా ఆర్గనైజ్డ్గా వెళ్తుంది, ప్రభుత్వాలంతా కూడా ఈజీగా ఉంటుంది. ఇలాంటివి కూడా మరి ఎందుకు ఆలోచించలేదంటారు ఇంత కాంప్లికేటెడ్గా అని నా పర్సనల్ అభిప్రాయం. బట్ మీరు ఏమనుకుంటున్నారు, ఈ వలస కార్మికులు ఇచ్చిన గైడ్లైన్స్ బాగున్నాయంటారా? వాటి మీద మీరు ఏమైనా విశ్లేషిస్తారు? మొదటి ఏంటంటేనండి, ఈ వివక్ష అనేది మనం మొత్తం మాట్లాడుకుంటున్న దానిలో ఒక వివక్ష అనేది స్పష్టంగా మనకు మొదటి నుంచి కనపడుతుంది, ఇవాళే కాదు. ఈ వలస కార్మికుల సమస్య గురించి చాలా మంది ముందు నుంచి చెబుతుంది ఏంటంటే, లాక్డౌన్కి ముందే కొంత ఒక 2 రోజులు టైం ఇచ్చో ఏదో ముందు ప్లాన్డ్గా లేదు లాక్డౌన్. ప్లాన్డ్గా లేకుండా సడన్గా లాక్డౌన్ పెట్టడం వల్ల రోజువారీ కూలి చేసి బతికేవాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు అవసరాలకు వెతుక్కునే వాళ్ళు ఉన్న దేశంలో వాళ్ళ జీవితాలు దుర్భరం అయిపోతాయి అనేది మనకి అయింది అనేది కూడా మనకు కనపడుతున్నటువంటి వాస్తవం. సరే, ఆ తర్వాత కాలంలో కూడా లాక్డౌన్ విధించిన తర్వాతి కాలంలో కూడా మనం చూసుకునేటట్లయితే ఓవరాల్గా విదేశాల్లో చిక్కుకుపోయినటువంటి మన భారతీయులు, ప్రవాస భారతీయులు వాళ్ళ దేశంలోకి రావటం గురించి రాయబార కార్యాలయాల ద్వారానో లేకపోతే రాజకీయ నాయకుల ద్వారానో జోక్యం జరిగినప్పుడు వాళ్ళని ఎయిర్ ఇండియా విమానాల్లో తీసుకొచ్చారు. తర్వాత వేరే రాష్ట్రాల్లో చిక్కుకుపోయినటువంటి విద్యార్థులు లాంటి వాళ్ళని కూడా చాలా సందర్భాల్లో తీసుకొచ్చారు, అంటే మధ్యతరగతి వర్గం, ధనిక వర్గం. కానీ మైగ్రెంట్ వర్కర్స్ నిన్నటిదాకా ఒక నిర్ణయం సరిగ్గా తీసుకోరు. ఏ నిర్ణయం తీసుకోకపోగా వాళ్ళు వందలాది కిలోమీటర్లు, కొన్ని సందర్భాల్లో 1000 కిలోమీటర్లు కూడా కాలినడకన వెళ్తుంటే రోడ్ల మీద ఈ దేశం నివ్వెరపోయి చూసింది. అయినా కానీ మనకి స్పృహ లేదు, మనకి దయ కూడా లేదు, కరుణ కూడా లేదు. మనం వాళ్ళ శ్రమ మీద బతికిన వాళ్ళం, మనం అందరం వాళ్ళ శ్రమ మీద బతుకుతున్న వాళ్ళం. కానీ ఏంటంటే దురదృష్టం, వాళ్ళు అలా వెళ్తున్నా కానీ ఏదో అక్కడక్కడ క్యాంపులు చేస్తున్నామని చెప్పారు తప్పితే నిజానికి నిన్న మొన్న కాలంలో ఏంటంటే ఈ పెట్టిన క్యాంపుల నుంచి వాళ్ళు బద్దలు కొట్టుకుని బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. వాళ్ళ పరిస్థితి అక్కడికి తెచ్చారు. దానివల్ల ఆ స్థితిలో వాళ్ళు రియాక్ట్ అవుతుంటే ఇక నిర్ణయం హాట్ పొటాటో రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో పెట్టి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని బస్సులు వేయమని, ఆ ఖర్చు వాళ్ళనే భరించమని చెప్పి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అసలు ఇక్కడ దాకా పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకటి, లాక్డౌన్ ని ప్రిపరేషన్ లేకుండా పెట్టడం. మీరు గమనించండి, ప్రభుత్వాన్ని విమర్శించడానికని దయచేసి అనుకోకండి, ఒక ప్యాటర్న్ మీరు గమనించండి. మోడీ గారు 2016 అనుకుంటా నవంబర్ 8వ తారీఖున రాత్రి 8 గంటలప్పుడు వచ్చి డిమానిటైజేషన్ ప్రకటించిన తర్వాత హడావిడి నిర్ణయంగా, ఆ నిర్ణయం పర్యవసానంగా ఆ తర్వాత కాలంలో సుమారుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రకరకాల మార్పులు నగదుకు సంబంధించి ఎంత ఇవ్వాలి, ఎంత తీసుకో, రకరకాల సర్క్యులర్స్ ఒక 60-100 జారీ చేసింది. అన్ని సర్దుబాట్లు ఆ తర్వాత అన్ప్రిపేర్డ్గా చేస్తే. తర్వాత కాలంలో మీరు చూసుకునేటట్లయితే ఇక్కడ జీఎస్టీ చూసుకుంటే అర్ధరాత్రి పార్లమెంట్లో దాన్ని ఇనాగరేట్ చేశారు. తర్వాత కాలంలో చూస్తే జీఎస్టీలో ఎన్ని మార్పులు జరిగినాయో, ఎన్ని సర్దుబాట్లు జరిగినాయో ఆ తర్వాత కాలంలో అది అసలు మొదటి రూపంలో మిగిలి ఉందో లేదో అనేది ఈ రోజుకి మళ్ళీ నాకు సందేహమే. మళ్ళీ అలాగే మిగులుద్దా ఇప్పుడు రూపంలో ఉన్నాయినా అంటే ఇట్లా డ్రామాటిక్ గా అర్ధరాత్రో అపరాత్రో అనౌన్స్ చేయటం, ఈ షట్ డౌన్ కూడా అలాగే అనౌన్స్ అయింది ఏ ప్రిపరేషన్ లేకుండా. అంటే ఇదేంటంటే దిస్ హెల్ప్స్ ఒక ఇంపాక్ట్ అంటే మిడిల్ క్లాసెస్ ని ఇంప్రెస్ చేయడానికి పనికి వస్తుంది తప్పితే దేశ రాజకీయ కార్యకలాపాలను, ఆర్థిక కార్యకలాపాలను ప్రాక్టికల్ గా నిర్వహించడానికి పనికొచ్చే విధానాలు కావి.
తర్వాత కాలంలో సరిపోను మన సెన్సిటివిటీ ఉండాలి, ఫోన్ లాక్డౌన్ పెట్టాం, వీళ్ళంతా లాక్డౌన్ పెట్టకుండా టైం ఇచ్చి వీళ్ళు కనుక కదిలి వెళ్ళటం మొదలు పెడితే దేశం అంతా స్ప్రెడ్ అవుతుంది వ్యాధి అని చెప్పి అట్లా కాకుండా లాక్డౌన్ పెట్టాం. పెట్టిన తర్వాత మనకి లాక్డౌన్ లో ఇరికించిన వాళ్ళని, రోజువారీ కూలీ వాళ్ళకి పని లేనప్పుడు వాళ్ళకి బియ్యం ఇచ్చే బాధ్యత, గోధుమలు ఇచ్చే బాధ్యత మనకి లేదా? ఎంత ఇచ్చాం మనం, ఎంతమందికి ఇచ్చాం? చాలా మందికి రేషన్ కదా ఇక్కడ మీరు ఆలోచించి వాళ్ళ దగ్గర చేసేది చాలా మంది అనిపంతుల్లో కూడా ఉన్నారు. తర్వాత రెండోది వాళ్ళకి సంబంధించినంత వరకు డబ్బులు ఎంతవరకు అకౌంట్ లో వేసాం మనం? 500 రూపాయలు జన్ధన్ అకౌంట్ లో వేసి కేంద్ర ప్రభుత్వం చేదురుపుకోదు, కేవలం 500 రూపాయలు వేసింది, వేసి జన్ధన్ అకౌంట్ లో వేసిన దాని మీద అది అయిపోయింది. అదే ఓవరాల్ ఏంటంటే మీరు ఒక లాక్డౌన్ విధించేటప్పుడు నిర్లక్ష్యమే, లాక్డౌన్ విధించిన తర్వాత నిర్లక్ష్యమే. కాబట్టి ఏంటి ఈ స్థితిలో వలస కార్మికులు పిల్లిని గదిలో పెట్టి కొడితే అయినట్టు అయిన వచ్చి ఇక్కడికి వచ్చింది అదంతా, కొడితే అయినట్టు అయిన పరిస్థితిలోకి వచ్చి ఇక్కడికి వచ్చింది అదంతా. కాబట్టి ఏంటంటే దురదృష్టం ఏంటంటే మన భారతదేశం ఒక చైనాకి రాయబారిగా ఉన్న ఆ పుస్తకం ఆమె రాసిన మాట ఒకటి ఏంటంటే, నువ్వు ధనవంతుడిగా పుట్టదలుచుకుంటేనే భారతదేశంలో పుట్టు, పేదవాడిగా అయితే చైనాలో పుడితే బెటర్. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో పేదవాడు బతకడం కష్టమే దాని అర్థం. దయచేసి నేను చెప్పేది ఒకటే, ఇక్కడ భారతదేశంలో రకరకాల వివక్షలతో పాటు పేదరికం పట్ల కూడా మనకి చిన్న చూపు. సందర్భం కాకపోయినా ఒక మాట చెబుతా, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అన్న మాట ఒకటి 4 ఏళ్ల క్రితం ఆయన రిటైర్ అవుతా చెప్పాడు. ఈ దేశంలో డబ్బు పట్ల ఆరాధన విపరీతంగా ఉంది, డబ్బులున్న వాళ్ళ పట్ల ఆరాధన విపరీతంగా ఉంది. అది వాళ్ళ డబ్బు ఎలా సంపాదించినా వాళ్ళకి ఆరాధన ఉంది, వాళ్ళ గౌరవం ఉంది. దురదృష్టం ఇది. భారతదేశం ఏంటంటే మనం సంపాదన ఆరాధించినంతగా సాటి మనిషిని గౌరవించడం కానీ సాటి మనిషిని ప్రేమించడం కానీ చూపించలేకపోతున్నాం. మనకు ఎంత దురదృష్టం అంటే ఇక్కడ మనం దేవుళ్ళకు కూడా లంచాలు ఇచ్చే విధంగా తయారైనటువంటి పరిస్థితి మన దగ్గర ఉంది. ఎందుకంటే దేవుడికి ఇది ఇచ్చి నాకేం ఇస్తామని అడిగేది. కాబట్టి చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఈ రోజు సాటి మనిషికి నేను నిజానికి చెప్పాలంటే ఈ దేశంలో ఇంకా సహనం మనిషికి కాబట్టి ఈ పరిస్థితి 70 ఏళ్ళ నుంచి నడుస్తుంది, కానీ ఇది నడిచే పరిస్థితి కాదు వాస్తవానికి దీని వివక్షలో. ఓకే పాపారావు గారు చెప్పండి. ఓకే అదే అంటే జనరల్గా ఇది అంటే నాకు నిజంగా అంటే అర్థం అంటే నాకంత తెలుగు రాదనుకోండి, బట్ అసలు చెప్పలేకపోతున్నా గత 30 రోజులుగా. ఎందుకంటే అసలు ఇలా ఆ విజువల్స్ని చూస్తుంటే వాళ్ళు పడే బాధలను చూస్తా, అలాంటిది అంత ఇన్సెన్సిటివ్గా ఢిల్లీలో కూర్చొని అడ్మినిస్ట్రేషను వాళ్ళకి 100 సంవత్సరాలు అందరికీ కలుపుకుంటే ఎక్స్పీరియన్స్ ఉన్న ఐఏఎస్లు కానీ పాలకులు కానీ వాళ్ళందరూ ఇంత మినిమం రైల్వేస్ ఉంది, చక్కగా వాళ్ళు బాధ్యత తీసుకొని ఎంత సింపుల్గా చేయగలిగిన దాన్ని కాంప్లికేటెడ్గా నోడల్ ఆఫీసర్లు అంట బస్. నేను ఒక్క ముక్క చెబుతా, కాదండి ఒక్క ముక్క చెబుతా. నేను ట్రంప్ గారు భారతదేశానికి మొన్న మధ్య గుజరాత్ వచ్చినప్పుడు పేదవాళ్ళు పేదరికం కనపడకుండా మనం గోడ కట్టిన వాళ్ళం, పేదవాళ్ళని గోడ కవతల పెట్టి గోడ యువతల ట్రంప్ని చాటుగా తీసుకెళ్లిన వాళ్ళం మనం. మన పేదరికం పట్ల మనకే ఏవగింపు ఉంది. అది ఏవగింపు ఉన్నప్పుడు పేదవాళ్ళని ఆ పేదరికం నుంచి బయటపడేసే బాధ్యత మనకుంది. కానీ వాళ్ళని పేదరికం నుంచి బయటపడేయం, కానీ వాళ్ళ అవసరానికి ప్రతి అవసరానికి వాళ్లే కావాలి మనకి, కానీ వాళ్ళు మాత్రం మనకు అవసరం లేనప్పుడు కనపడకుండా పోవాలి. ఓకే ఓకే వెంకట్రావు గారు, మీరు అంటే బీజేపీ నాయకులుగా ఉన్నారు, సో ఐ డోంట్ నో పర్సనల్గా మీరు ఏమనుకుంటారో నాకు ఐడియా లేదు ఈ ఇష్యూ మీద, బట్ ఆబ్వియస్గా పార్టీ మరి కనుక డిఫెండ్ చేస్తారు. కానీ ఎలా అంటే మీరు చూస్తుంటే నిజంగా తరుక్కుపోయేటట్టు అంటారు కదా ఆ సీన్స్ కానీ ఆ విజువల్స్ కానీ, అలాంటిది గైడ్ లైన్స్ నిన్న లేట్గా చూశాను. తర్వాత పొద్దున్న అర్థం కదా ఇంత రైల్వేస్ ఇంత వ్యవస్థ ఉంది, కోట్ల 1.5 crore నాకు తెలిసి రైల్వేస్ ఎవ్రీడే మొత్తం టోటల్ ఇండియా మొత్తం మీద ప్యాసింజర్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఆల్మోస్ట్ 1.5 crore ఎక్కడో చదివితే. అంత వ్యవస్థ ఉన్నప్పుడు ఎంత సింపుల్గా చేయవచ్చు అందరికీ, ఈవెన్ అంటే సోషల్ డిస్టెన్సింగ్ కానీ స్క్రీనింగ్ చేయటం కానీ స్టేషన్స్ని చేసి జిల్లాకు ఒక స్టేషన్ని సెలెక్ట్ చేయొచ్చు. సపోజ్ గుంటూరు జిల్లాలో గుంటూరు, తెనాలో, విజయవాడలో విజయవాడ, ఆ స్టేషన్కి ట్రైన్స్ ప్రతి స్టేషన్లో ఆపల, ప్రతి స్టేషన్లో ఆపటం అంటే మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళని ఇళ్ళకి పంపటం, బస్సులు కొన్ని ఇబ్బంది. సో జిల్లాకు ఒక స్టేషన్ అనుకొని చక్కగా ఆ స్టేషన్లో షెడ్యూల్ చెప్తారు, అక్కడ లోకల్ పోలీసులు లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటారు, వాళ్ళని స్క్రీన్ చేస్తారు, లోకల్ బస్సులతో సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు గుజరాత్ నుంచి వైజాగ్ రావాలంటే 3-4 రోజులు అన్నారు, 3-4 డ్రైవర్లు ఆపాలి, వాళ్ళకి ఎక్కడన్నా ఫుడ్ పెట్టాలి, వాళ్ళకి మళ్ళీ టాయిలెట్ ఫెసిలిటీలు, ఇవన్నీ ట్రైన్స్ అంటే చాలా సింపుల్, అందరికీ సింపుల్, గవర్నమెంట్ అందరూ సింపుల్. ఎందుకు అలా అసలు ఆప్షనే చూడకుండా ఏదో గైడ్లైన్స్ ఇచ్చి చేతులు దులుపుకున్నట్టుగా అన్నట్టుంది. ఇవాళ అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా, ఐ థింక్ పంజాబ్, కేరళ, తెలంగాణ, ఐ థింక్ మరి ఏపీ కూడా అనుకుంటా, అందరూ కూడా
ట్రైన్స్ని అరేంజ్ చేయండి, ఇలా చేస్తే ఎలాగా, ఇది కోఆర్డినేషన్ కానీ అసలు డబ్బులు ఇష్యూ కాదు అసలు ఇక్కడ, బట్ అందరికీ కూడా చాలా వ్యయప్రయాస ఇలాంటిది అన్నట్టు వచ్చిన ఈ ఫీడ్బ్యాక్. చెప్పండి. ఇప్పుడు వలస కార్మికులు 3 కేటగిరీలు ఉన్నారు భారతదేశంలో. ఒకటి అంతర్జాతీయ వలస కార్మికులు, అది ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్నారు, కొంతమంది వచ్చారు, వాళ్ళని అక్కడ ఉంచేశారు. రెండో కేటగిరీ అంతర్రాష్ట్ర వలస కార్మికులు. మూడో కేటగిరీ అంతర్జిల్లా. మన ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలు నుంచి గుంటూరు జిల్లాకు వచ్చారు అనేక మంది, మరి ఖరీఫ్ కోతలకు కానీ మిర్చి కోతలకు కానీ వచ్చారు. అలా శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక సాంకేతికమైన ప్రశ్న వేశారు, ఎందుకు మనం బస్సులు వాడుతున్నాం, రైళ్ళు ఎందుకు వాడకూడదని. ఇప్పుడున్న సమాచారం, ఆలోచన విధానం ప్రకారం అందరితో, శాస్త్రవేత్తలతో, ప్రపంచ దేశాల్లో ఉన్న అనుభవాలన్నీ గమనిస్తే త్వరగా పెట్టడానికి గల కారణం ఏంటంటే, అక్కడ పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా ట్రంప్ గారు నేను పెట్టను, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది అని ఆలస్యం చేయటం వల్ల శవాలు కుప్పలుగా పడినాయి అనే ఆదుర్దాతో ప్రజల ప్రాణాలు కాపాడాలని కొద్దిగా అసౌకర్యం జరిగినా పర్వాలేదు, మన పెద్దలు సామెత చెప్పారు, బతికుంటే బల్సాకని. దానివల్ల ఆయన ఎప్పుడు మోడీ గారు నిపుణులతో సంప్రదించి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో వైద్యులు, నిపుణులు, ఆర్థిక రంగ నిపుణులు అందరితో కూడా చర్చించి పెట్టడం జరిగింది. ఇది లాక్డౌన్ 3 మే 3 తర్వాత ప్రజా రవాణా వ్యవస్థగా మాత్రం వెసులుబాటు లేదు. బహుశా అదే ఆలోచన విధానం ఉంది. రైళ్ళు, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టు, విమానాలు మినహాయించి, అలాగే ఈ యొక్క పెళ్ళిళ్ళు, జన సమూహం ఉండేవి, పబ్లిక్ మీటింగులు, ఇవన్నీ మానేసి మిగతావి ఎక్కడైతే గ్రీన్ జోన్లు ఉన్నాయో వాటికి మాత్రమే అనుమతి చేయాలని. ఇది సాంకేతికంగా శానిటైజేషన్ అనేది బస్సు చాలా సులభం చేయటం. ఆ శానిటైజేషన్ చేయటం, హైపోక్లోరైడ్ అనే ద్రావకం వాడినప్పుడు కానీ, లేకపోతే దాన్ని స్టీమ్ శానిటైజేషన్ చేయటం కానీ ఏదైనా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అంతవరకే పరిమితం అవుతుంది ఆ బస్సులో ఉండే. తర్వాత బస్సులో కూడా ఆ సంఖ్య వాళ్ళు సగమే కెపాసిటీ తీసుకోమన్నారు. మళ్ళీ ఒకరికి ఒకరి మధ్యలో సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఒక సీట్లో ముగ్గురు కూర్చోబెట్టద్దు, దూరం కూడా మెయింటైన్ చేయమన్నారు. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా సోషల్ డిస్టెన్స్. ట్రైన్లో కూడా అదే చేయొచ్చు కానీ ఆల్రెడీ అనుకున్నారు మిడిల్ బర్త్లు ఫిల్ చేయకుండా చేద్దామని కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి జనరల్గా, తర్వాత అయినా కూడా, అంటే లాక్డౌన్ అయిన తర్వాత. ఈ విషయంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుని ఏదైనా పరిమితంగా ఒక బస్సుకే పరిమితం అవుతుంది, ఇది వ్యాప్తి చెందకూడదనే భావంతో తీసుకున్నారు. ఏది ఏమైనా కొద్ది అసౌకర్యం కలిగింది కానీ మనం ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా మనం మరణాలను అరికట్టగలిగాం. కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవమే. నేను అసలు వీళ్ళ ప్రభుత్వాలకు ఒక ప్రశ్న వేస్తాను. అలాగే కంపెనీలు 1 కోటి 2 కోట్లు 3 కోట్లు అని చెప్పి ముఖ్యమంత్రి సహాయ నిధి కానీ చెక్కులు ఇచ్చి ఫోటోలు దిగే బదులు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో, కంపెనీలు ఉన్నాయో, మీ దగ్గర ఉన్న వలస కార్మికులు మీరే చక్కగా పోషించి ఉంటే బాగుండేది. ఆ ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చి ఫోటో దిగితే 100 కోట్ల లింగాల బోటికి సముద్రంలో ఒక చుక్కలాగా మీరు ఇచ్చింది 1 కోటి 2 కోట్లు ఏ మూలకి? 1000 కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు దాంట్లో 1,80,000 కోట్ల బడ్జెట్ ఉంటే మీరు ఇచ్చే 3 కోట్లు 2 కోట్లు బదులుగా ఎవరైతే బాధ్యతగా ఆ కంపెనీలే వాళ్ళని పోషించే, ఇప్పుడు కూడా కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు చక్కగా వాళ్ళ కంపెనీ సిబ్బందిని వాళ్ళు పోషిస్తున్నారు. వలస కార్మికులు కాంట్రాక్టర్ల దగ్గర వాళ్ళు పోషించవచ్చు, స్టార్ హోటల్స్ వాళ్ళని పోషించవచ్చు. ఎందుకంటే వాళ్ళని పంపించేయటం ఇది ఆర్గనైజ్డ్ వాళ్ళు కొంతమంది మీరు అన్నట్టు కంపెనీస్ కూడా బాధ్యత తీసుకుంటున్నాయి, చేస్తున్నాయి. బట్ ఇందా మీరు చాలా మంది వలస కార్మికుల్లో రైతు కూలీల కోసం అంతర్జిల్లా వరకు ఏ సమస్య రాలా. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు ఇచ్చింది. తర్వాత గ్రామాల్లో ఏ రైతులైతే తీసుకొచ్చారో వాళ్ళని వలస కార్మికులను శ్రీకాకుళం లేదా గుంటూరు, కర్నూలు వాళ్ళకి కావాల్సిన వసతి ఇచ్చారు, షెల్టర్ ఇచ్చారు, భోజనం పెట్టారు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి అన్ని వసతులు, కొంచెం హోమ్ సిక్నెస్ అనేది ఉంది, పని లేకపోవటం, బయటికి వెళ్ళకపోవటం, ఆ రకంగా ఇబ్బందులు ఉన్నాయి. కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవం. కానీ ప్రజల ప్రాణాలను మెజారిటీ ఇంట్రెస్ట్ సర్వ్ చేయటం కోసం, 80% ప్రజల యొక్క ప్రాణాలు కాపాడటం కోసం వీళ్ళకి కొంత అసౌకర్యం కలిగిన మాట వాస్తవమే. వాళ్ళు కొంత రెసిస్టెన్స్ కూడా వాళ్ళకి ఎక్కువ, మామూలు వాళ్ళకంటే కూడా. వాళ్ళు దాన్ని ఇప్పుడు ఒరిస్సా నుంచి కానీ, బెంగాల్ నుంచి కానీ, లేకపోతే ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాను, వాళ్ళందరూ నేను చూశాను.
మనలాగా కాకుండా వాళ్ళకి కొంచెం గట్టి శరీరం, దేన్నైనా తట్టుకోగలరు. ఏమున్నా ఏమి లేకపోయినా కూడా ఈ భవన నిర్మాణ కార్మికులంతా వాళ్ళే. ఒరిస్సా ఉత్తరాది నుంచి రాకపోతే అసలు మనం ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో భవన నిర్మాణాలు జరగవు. శానిటరీ పనులు జరగాలంటే వాళ్ళ బీహార్ పీపుల్ బెస్ట్ అంటారు, బీహార్ వాళ్ళు చేసినట్టుగా ఎవరు చేయరంటారు. అలాగే ఒరిస్సా నుంచి కూడా భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. అలాగే మనకి మహబూబ్ నగర్ జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాలు కూడా పూర్తిగా వలస కార్మికులు పెట్టింది పేరు. కనుక ఇది ఒక సాంకేతిక కారణంతో నిపుణులతో చర్చించిన మీదట తీసుకున్న నిర్ణయం. కానీ మోడీ గారు ఎప్పుడు కూడా అందరితో చర్చించి, అన్ని వర్గాలతో చర్చించి, ముఖ్యంగా సైంటిస్టులతో చర్చించిన తర్వాత ప్రజా ప్రయోజనాలే ఒక ప్రాతిపదిక మీద తీసుకున్నారు. ఇది అల్టిమేట్గా ఇది జాతీయ విపత్తుల నిధి నుంచే డబ్బు వచ్చేది. ఆ జాతీయ విపత్తుల నిధి రాష్ట్రాలకు ఇస్తారు. ఇదంతా కూడా మనం ట్యాక్స్ పేయర్స్ మనీనే, ప్రజా సొమ్మే, ఎవరి జేబులోంచి ఇచ్చేది కాదు. ఈ రాష్ట్రం ఇచ్చినా ఆ రాష్ట్రం ఇచ్చినా పన్నుల రూపాయలు వచ్చిన ఆదాయంతోనే కేంద్రమైన రాష్ట్రమైన ఇస్తుంది. కనుక ఆ కేంద్రము వాళ్ళు ఇచ్చినా వీళ్ళు ఇచ్చినా అదేం పెద్ద తేడా ఉండదు. జాతీయ విపత్తుల నిధి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఆ 75% వీళ్ళకి వస్తుంది. ఇది ఉన్నప్పుడు పరిస్థితి. 3వ తారీఖు తర్వాత కూడా నిబంధనలు కొన్ని కొనసాగే కారణం రీత్యా ఇవాళ గూడ్స్ ట్రైన్స్ నడిపిస్తున్నారు. గూడ్స్ అంతా కూడా రన్ అవుతూ ఉంది. రైళ్లు కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాళ్ళు నడపడానికి ముందుకు రాలేదు. ఓకే, మనకి బి రామాంజనేయులు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, వారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి రామాంజనేయులు గారు. ఐ థింక్ టీవీ పెట్టారేమో, టీవీ మ్యూట్ నొక్కండి. ఓకే, నమస్తే అండి. ఇప్పుడు దాకా మేము అదే చర్చించామండి. ఇప్పుడు బీజేపీ వెంకట్రావు గారు అయితే కొంత అసౌకర్యం కలిగింది. కానీ ఓవరాల్గా ఏంటంటే సమాజం కోసం కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడానికి కొంత ఇబ్బందులు పడ్డారని వాస్తవం అంటున్నారు. ఓవరాల్గా మీరు ఎలా చూస్తారు? ఈ వలస కార్మికులు గత 40 రోజులుగా 36 రోజులుగా అనుభవించింది. కానీ నిన్న గైడ్లైన్స్ ప్రకారం ఈ బస్సులతో రాష్ట్ర ప్రభుత్వాలనే మీరే అంత ఇంటర్ స్టేట్ ట్రావెల్ కానీ, స్టూడెంట్స్ కానీ, పిలిగ్రిమ్స్ కానీ, టూరిస్టులు కానీ, వ్యాపారస్తులు ఎక్కడ ఉన్నా కూడా మీరే పంపుకోండి, కోఆర్డినేట్ చేసుకోండి అమాంగ్ స్టేట్స్ అని వాళ్ళు తీసుకున్న గైడ్లైన్స్ కానీ ఓవరాల్గా ఎలా చూస్తారు? నేనైతే ఇందాక పాపారావు గారిని అడిగాను, ఇదేదో బ్రిటిష్ వాళ్ళ రూల్ లాగా ఉంది తప్పితే మన భారతీయులు కనీసం మన కార్మికులు మన మనుషులు ఇలా 36 రోజులుగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి ఒక సెన్సిటివ్గా వాళ్ళని ఇన్నాళ్ళు అనుభవించిన తర్వాత కూడా వెనక్కి పంపే దాంట్లో కూడా ఇన్ని ఇబ్బందులు పెట్టడం చాలా అన్యాయంగా భావిస్తున్నా అండి. చెప్పండి. ఇప్పుడు మోహన్ గారు, వలస కార్మికులు అనేటువంటి వాళ్ళు మన వర్క్ ఫోర్స్ లో మనకి ఏదైతే మనం వర్క్ ఫోర్స్ అనుకుంటున్నామో ఒక 40 కోట్ల వర్క్ ఫోర్స్ లో వెనక్కి కూర్చొని మాట్లాడండి కనీసం అంటే 15 నుంచి 20% ఉంటారు. మాట్లాడండి. హలో, మాట్లాడండి. అదే మన భారతదేశం యొక్క వర్క్ ఫోర్స్ లో కనీసం 20 కోట్ల మంది మనకు వలస కార్మికులు ఉన్నారన్నటువంటిది ఉందండి. ఎందుకంటే 2011 సెన్సస్ ప్రకారమే ఆనాటికే 12 కోట్ల మంది వలస కార్మికులు భారతదేశం మొత్తం మీద ఉంటారు. అంటే ఇందులో విత్ ఇన్ ద స్టేట్ వాళ్ళు ఉంటారు, బయట సైడ్ స్టేట్స్ కి వెళ్లేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనకు ఈ కరోనా సంబంధించినటువంటి సిచ్యువేషన్ లో బయట రాష్ట్రాలకు వెళ్లినటువంటి వాళ్ళని గురించే మనం ఆలోచిస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ వలస కార్మికులు అనేటువంటి వాళ్ళకి మెజారిటీ అంటే 90% మనం చెప్పొచ్చు వీళ్ళందరూ కూడా అనార్గనైజ్డ్ వర్కర్స్ యాక్ట్ కిందకి వస్తారు. 2008 యాక్ట్ క్లియర్ గా ఉంది. సో ఈ పనులు చేసేటటువంటి వాళ్ళందరూ ఈ యాక్ట్ కిందకి వస్తారు. రెండవది, వీళ్ళలో మెజారిటీ కూడా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ యాక్ట్ 2011 బోర్డు ప్రకారం గాని లేదా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1996 కింద గాని వస్తారు. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండేటటువంటి యాక్ట్స్. సో ఇక్కడ మనకు మన భారత ప్రధాని మోడీ గారు ముందు చూపుతోనే మరి మార్చి 24 నాడు లాక్డౌన్
ప్రకటించడం అనేది నిజంగా మనం కరోనా తీవ్రత నుంచి ఎదుర్కొని మంచి ఫలితాలు పొందాం, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆ లాక్డౌన్ ప్రకటించేటప్పుడు మనము మన దేశంలో వలస కార్మికులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు యాజమాన్యానికి ఖచ్చితమైనటువంటి ఆదేశాలు, ఇప్పుడు ఖచ్చితమైనటువంటి ఆదేశాలంటే మనకు ఎవరైతే ఆ యాజమాన్యం ఉన్నారో మీరు ఖచ్చితంగా 1 రోజులు 2 నెలలు వాళ్ళని రిలీవ్ చేయొద్దండి అని, దానికి కావలసినటువంటి ఖర్చులు ఏవైతే అవుతాయో ఇప్పుడు ఎలాగో ఖర్చు పెడుతుంది గవర్నమెంట్, బట్ అదే ఖర్చుని అప్పుడు యాజమాన్యానికి క్లారిటీగానే ఇచ్చి ఉండి వాళ్ళని రోడ్డు మీదకి వదులుకోకుండా ఉండి ఉంటే, వాళ్ళని వర్క్ నుంచి డిశ్చార్జ్ చేయకోకుండా ఉండి ఉంటే, వాళ్ళు పనిచేసేటటువంటి ప్లేస్ లోనే ఈ యాక్టుల ద్వారా మన సార్ చెప్పారు, వెంకట్రావు గారు చక్కగా చెప్పారు. ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులు 60% ఉంటుంది, 40% రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ డబ్బును వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకి హక్కు ఉంది. సో దానికి TR-27 కూడా ఉంటుంది కాబట్టి ఎలాంటి ట్రెజరీ నిబంధనలు కూడా ఏమి ఉండవు. అయితే ఇక్కడ ఈ ఆదేశాలు రాష్ట్రాలకు వదిలివేయడం అనేటువంటి దాంట్లోనే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా ఆలోచించడం. ఎందుకంటే ఈ ఆదేశాలన్నీ ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు అధికారులు, ఒక్కొక్క అధికారికి ఒక్కొక్క రకమైనటువంటి భావజాలం ఉండొచ్చు. కామనాలిటీ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంటే నియమ నిబంధనలు కానీ పెట్టి ఉంటే రాష్ట్రాలు అన్ని కూడా నోడల్ ఆఫీసర్స్ ఎవరినైతే అపాయింట్ చేయమన్నారో వాళ్ళందరూ కూడా అదే ఆదేశాలు పాటించి ఉంటే కొంత ఏకరూపత వచ్చిండేది ఇంప్లిమెంటేషన్ లో. ఆ తర్వాత వీళ్ళని మనకు అంటే వాళ్ళ స్వస్థలాలకి తీసుకెళ్లే విషయంలో కూడా మళ్ళీ అక్కడికి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళని పరీక్షలు చేసే విధానంలో గానీ, క్వారంటైన్ చేసేటటువంటి విధానంలో గానీ వాళ్ళకి ఏ రకంగా అంటే మినిట్ వాళ్ళని ఏ రకంగా చూసుకోవాలనేటువంటి విధానంలో గానీ మనకు గైడ్ లైన్స్ గానా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఉంటే బాగుండేదేమనేటువంటి నా అభిప్రాయం. తర్వాత ఇక్కడ నోడల్ ఆఫీసర్స్ అనేటువంటి వాళ్ళు లేబర్ డిపార్ట్మెంట్ నుంచే ఉండాలి. ఎందుకంటే లేబర్ డిపార్ట్మెంట్ అనేది ఒక పెద్ద డిపార్ట్మెంట్. సో వాళ్ళకి లేబర్ యాక్ట్స్ ఉన్నాయి. తర్వాత అదేవిధంగా BOC యాక్ట్ వాళ్ళ చేతిలోనే ఉంది. తర్వాత అన్ఆర్గనైజ్డ్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఇవ్వడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మనకు ఇప్పుడు ఆదేశాలు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పకుండా బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి కూడా దాదాపుగా 31,000 వాడుకోండి అని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో మరి మన రాష్ట్రంలో కూడా దాదాపుగా 1,000 కోట్ల పైచిలకు BOC యాక్ట్ కింద సెస్ కింద ఉంది. అట్లాగే మరి ఈ అన్ఆర్గనైజ్డ్ సోషల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. హెల్త్ పరంగా గానీ, మనకు పెన్షన్ పరంగా గానీ, లేదా ఎడ్యుకేషనల్ పరంగా గానీ, లేదా వాళ్ళ వర్క్ కండిషన్స్ లో గానీ అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఈ ఉన్న యాక్టుల్ని అన్ని రాష్ట్రాలు కూడా ఒకే పద్ధతిలో ఒక మినిట్ ఈ రోజుకి ఇది జరగాలి, ఈ రోజుకి ఇది జరగాలి, ఈ రోజుకి ఇది జరగాలి అనేటువంటి పాయింట్ కనిపెట్టి ఒక డ్రైవ్ చేయగలిగితే మాత్రం తప్పకుండా మరి ఇప్పుడు ఈ 20 కోట్లు అనేది చిన్నది కాదండి. దాదాపుగా 40 సింగపూర్ దేశాలకు సంబంధించినట్టు సరిసమానమైనటువంటి జనాభా ఉన్నటువంటిది. అందులో మన దేశ జీడీపీలో ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తుంది వర్క్ ఫోర్స్. మళ్ళా తర్వాత మనకు ఫెడరలిజం అనేటువంటి దానికి, మనకు జాతీయ సమైక్యత అనేటువంటి దానికి ఈ స్కిల్డ్ లేబర్ ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు. వాళ్ళకి ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనేటువంటిది ఏమీ లేదు. ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్లి అక్కడ ఉన్న స్థలంలో వాళ్ళు అడ్జస్ట్ అయ్యి ఖచ్చితంగా పనిచేసి అక్కడ యాజమాన్యాన్ని ఒప్పించి కష్టపడేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ మీద మరి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలకు తోడుగా ఇక్కడ కావాల్సింది ఏంటంటే మానవత్వం. సో వాళ్ళని మనకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అనేక వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి తరుణంలో మరి వీరి కోసం కాస్త విశాలమైనటువంటి భావంతో మరి
మనము వీరికి ఖర్చు పెట్టేటటువంటి విషయంలో కాస్త మానవతా దృక్పథంతో వెళ్తే మాత్రం తప్పకుండా వీళ్ళకి మంచి జరుగుతుంది అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇబ్బందులు చాలా చిన్న పిల్లలు తీసుకొని ముసలి వాళ్ళని భుజాల మీద వేసుకొని ఆడవాళ్ళు తలల మీద పెద్ద పెద్ద మరి వాళ్ళ సామాన్లన్నీ మోసుకొని మైల్స్ టుగెదర్ నడవడం అనేటువంటిది మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా మరి రేపు 4వ తేదీ నుంచి ఇది ఇంప్లిమెంట్ చేయమంటున్నారు కాబట్టి చాలా సంతోషం. ఓకే, లైన్లో ఉండండి, మళ్ళీ తీసుకుంటాను. ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. పాపారావు గారు, ఈ వలస కార్మికుల గురించి ఆబ్వియస్గా ఎప్పుడు వింటూ ఉంటాం, కానీ ఇంత డెప్త్లో అయితే అంటే ఇన్నాళ్ళు మనకు సబ్జెక్ట్ అనేది పూర్తిగా మాలాంటి వాళ్ళకి అవగాహన వచ్చిందిలేండి, మీలాంటి వాళ్ళకి ఎప్పుడో తెలిసిన ఇష్యూ. ఈ వలస కార్మికులు ఒక పల్లె నుంచి, ఒక రూరల్ ఏరియా నుంచి ఇంకొక రూరల్ ఏరియాకి వస్తున్నారు. ఇందా వెంకట్రావు గారు చెప్పినట్టుగా కర్నూలు రాయలసీమ నుంచి ఇంకొక రూరల్ ఏరియాకి రావటం, లేదా ఒకసారి విన్నాను ఎవరు రాయలసీమ వర్కర్లు మ్యాంగ్లూరు దగ్గర ఏదో పని చేస్తుంటే ఆ కాంట్రాక్టర్ బోర్డర్ దగ్గర వదిలేశాడని మొదట్లో విన్నాము. అలాగే బీహార్ నుంచి ఇటు వస్తున్నారు, శ్రీకాకుళం నుంచి ఇటు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో కూడా వలస కార్మికులు ఉన్నారు, ఎవరు మెక్సికన్స్ ఇమ్మిగ్రెంట్స్ వచ్చి చాలా ఈ చిన్న పనులు డైలీ వైజ్ అంతా వాళ్ళు చేస్తారు. అలాగే పల్లెటూరు నుంచి అర్బన్ ఏరియాకి వలస అంటున్నాం, కానీ ఒక రూరల్ ప్రాంతం నుంచి ఇంకొక రూరల్ ప్రాంతానికి ఎందుకు వస్తున్నారు? ఇంకో పక్కనేమో అన్ఎంప్లాయ్మెంట్ అన్ని చోట్ల ఉంది, చాలా చోట్ల పని లేక ఉంటున్నారు. అంటే ఈ ఎందుకు, అంటే ఏ ప్రాంతం ఆ ప్రాంతం మన దేశంలో ఎందుకు ఒక స్టడీ లాగా ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారు కూడా అన్నారు రైస్ మిల్లుకి హమాలీలు కావాలంటే బీహార్ నుంచి రావాలని. అంటే తెలంగాణలో అందరికీ ఎంప్లాయ్మెంట్ ఉందా? తెలంగాణలో నిరుద్యోగులు లేరా అంటే ఉన్నారు మరి చాలామంది. ఎందుకు ఈ రకమైన అంటే ప్రభుత్వాలు ఒక అవగాహన కల్పించడం, 10th క్లాస్ నుంచే ఇదిగో ఇలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఇలా ఉంటాయి, ఒక అవగాహన కల్పించడం, ఎందుకు ఆ లోకల్ అవసరమైన స్కిల్స్కి అవసరమైన డిమాండ్కి తగ్గట్టుగా ఆ లేబర్ ఫోర్స్ని ట్యూన్ చేసుకోవటం కానీ ఆ స్కిల్స్ నేర్పడం కానీ, ఎందుకు ఈ రకమైన ఒక రూరల్ ఏరియా నుంచి ఇంకో రూరల్ ఏరియాకి వెళ్ళటం ఎలా? ఈ ప్రాబ్లమ్ని అంటే ఇప్పుడు మా నోటీస్కి వచ్చింది, కానీ మా అడుగుతున్నా మిమ్మల్ని, అసలు దీని మీద ఎవరైనా స్టడీ చేశారా? ప్రభుత్వాల వైఫల్యం అంటారా? ఒక రకంగా ప్లానింగ్ లేకపోవటం అంటారా? ఎందుకంటారు? ప్రధానంగా ఈ రూరల్ ఏరియా నుంచి రూరల్ ఏరియాకి వెళ్ళటం అంటే లోకల్గా ఉన్న వర్కర్స్ని ప్రిఫర్ చేయని పరిస్థితి కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంది. లోకల్ వర్కర్స్ని పక్కన పెట్టి లోకల్ స్టాండీలు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వైరుధ్యాలు కూడా దీనిలో పనిచేస్తాయి. కుల వైరుధ్యాల దగ్గర నుంచి వర్గ వైరుధ్యాల దాకా స్థానికుల్ని కాకుండా బయట వాళ్ళని తీసుకురావడంలో కొంత పనిచేస్తాయి. ఖచ్చితంగా ఇది కూడా జరుగుద్ది. అలాగే స్థానికుల కంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు చాలా వినమ్రంగా చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ యావగేషన్స్ వేరే ఉండవు అనేది యజమానుల లెక్క. వాళ్ళకు వేరే యావగేషన్స్ లేక ఇక్కడ పని మీద ఫోకస్ చేస్తారు. కాబట్టి బయట వాళ్ళైతే మనకు అనుకూలంగా ఉంటుందని. మూడోది ఏంటంటే బయట వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో గట్టిగా ఎదురు తిరగలేరు. వాళ్ళు స్థానికులు కారు కాబట్టి వాళ్ళు లొంగి ఉంటారు సబ్సర్వియంట్ గా. ఇన్ని కారణాల దృష్ట్యా బయట వాళ్ళని తీసుకొచ్చుకుంటారు. ఓకే, అంటే ఇంకోటి మినిమం వేజ్ మీరు అన్నట్టు బయట కార్మికులు తీసుకున్నప్పుడు అర్బన్ మినిమం వేజెస్ కూడా ఇవ్వకుండా తప్పించుకోవచ్చు అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అనుకుంటా. అంటే ప్రభుత్వం చెప్పిన మినిమం వేజెస్ కూడా ఇవ్వకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకి వేతనాలు మినిమం వేతనాలు కూడా ఇవ్వకపోవటం. అంటే మన ఏరియా కంటే మన ఏరియా కంటే పేద ఏరియా నుంచి వచ్చిన వాడు అంటే బీహార్ ఒరిస్సా నుంచి వస్తారు, కర్నూలు నుంచి గుంటూరు వస్తున్నారంటే ఎంత కాదన్నా కర్నూలు జిల్లా కూలీల కంటే గుంటూరు జిల్లా కూలీలు కొంత ప్రాస్పరస్. ఎందుకంటే గుంటూరు జిల్లా అగ్రికల్చర్ ఎప్పటి నుంచో డెవలప్, అక్కడ కొంత జనాలు కొంత పొటెన్షియల్ గా ఉన్నవాళ్ళు వర్కర్ కూడా కాస్త. కర్నూలు జిల్లా వర్కర్ కొంచెం బ్యాక్వర్డ్ అంటే అంత ఎకనామిక్ గా స్ట్రెంత్ లేకపోవడం వాళ్ళు అట్లా అవి కూడా కొంత పనిచేస్తాయి. దాంతోపాటు ఏంటంటే లోకల్ గా ఉండే వాళ్ళకు ఉండే బలం బయట వాళ్ళకు ఉండదు కాబట్టి ఈ కూడా ఫ్యాక్టరీలు గ్రామీణ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున వర్గాలు వైరుధ్యాలు ఇవన్నీ కూడా పనిచేస్తాయి. ఓకే, రామాంజనేయులు గారు, మీరు గుంటూరు కలెక్టర్గా కూడా చేశారు, మీకు తెలుసు ఇప్పుడు బజరంగ్ జూట్ మిల్ ఉంది, బజరంగ్ జూట్ మిల్లో పనిచేసే వాళ్ళు ఒరిస్సా బీహార్ నుంచి వస్తారు. అలాగే స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి గుంటూరులో చాలా, వాళ్ళకి టెక్నీషియన్స్ అన్నీ కూడా వేరే చోట నుంచి వచ్చే పరిస్థితులు. ఎందుకు అంటే మీరు ప్రభుత్వంలో అనేక లేబర్ కమిషనర్ చేశారు, పంచాయత్ రాజ్లో చేశారు, మీరు ఎందుకు అంటే ప్రభుత్వాలు స్థానిక ఎంప్లాయ్మెంట్ని ఏదో రకంగా మరి ఆ మినిమం వేతనాల చట్టాలనో వివిధ చట్టాలు ఉపయోగించో లేకపోతే నయానో భయానోనో ఎందుకు లోకల్ ఎంప్లాయ్మెంట్ని ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళ బదులు ముందు ఇక్కడ అన్ఎంప్లాయిడ్ చాలా ఉన్నప్పుడు ఎందుకు ఆ రకమైన చర్యలు తీసుకోవట్లేదు అంటారు? ఇప్పుడు
బేసిక్గా ఇక్కడ ఏంటంటే అండి, మనము ఒక 2-3 అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో ఇన్నరెంట్ స్కిల్ అనేటువంటిది ఒకటి ఇంపార్టెంట్. వాళ్ళ ఆ పని వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి చేస్తూ ఉండడం వల్ల అందులో కొంత స్కిల్ అనేటువంటిది ఉండడం వాస్తవం. టీవీ లేదమ్మా మన దగ్గర. హలో, ఓకే, కంటిన్యూ చేయండి. టీవీ లేదు. అంటే ఫోన్ స్పీకర్లో ఉన్నట్టు ఉందండి, ఫోన్ స్పీకర్ తీసేయాలి. ఓకే. హలో, ఇప్పుడు కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. హలో, కంటిన్యూ చేయండి, మాట్లాడండి. హలో. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు బయట నుంచే ఎందుకు వర్కర్స్ ని తెప్పించుకోవాలి అనేటువంటి విషయంలో ఆ వర్క్ విషయానికి సంబంధించి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి ఆ పని చేయడం వల్ల వాళ్ళకి కొంత స్కిల్ ఉండడం అనేటువంటిది వాస్తవం. రెండవది ఏంటంటే వాళ్ళు ఆ వచ్చినటువంటి వాళ్ళు పని గుత్త ప్రకారంగా తీసుకుంటారు. ఈ పనికి ఇంత అని వాళ్ళు డే అండ్ నైట్ వర్క్ చేసేసి విత్ ఇన్ ది స్టిపులేట్ టైంలో కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవడం అనేటువంటిది ఒకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ పేదరికం కూడా కంపారిటివ్లీ మన ప్రాంతంలో ఉండేటటువంటి పేదరికానికి మరి అక్కడి నుంచి వచ్చేటటువంటి పేదరికానికి తప్పకుండా తేడా ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు ఒరిస్సా అయినా తీసుకున్నా, లేదా బీహార్ తీసుకున్నా, లేదా రాజస్థాన్ తీసుకున్నా, ఈ మార్బల్ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ, పాలిష్ దాంట్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ తీసుకున్నప్పుడు, ఇప్పుడు అట్లాగా మనకు తీసుకుంటే ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళని తీసుకున్నా, విజయనగరం వాళ్ళని తీసుకున్నా, వాళ్ళు ఆ పని విషయంలో ఖచ్చితంగా ఓపికతో పాటు ఆ పనిని కంప్లీట్ చేయాలనేటువంటి పట్టుదల, స్కిల్ ఉండడం అనేటువంటి దానివల్ల యాజమాన్యం జనరల్ గా ఆ బ్రాండ్ వైపు వెళ్లడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది ఎల్లకాలం కూడా ఎప్పటి నుంచో అదే మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా అని, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్ అని వివిధ రకాలైనటువంటి పథకాల ద్వారా ఈ స్కిల్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ లో స్కిల్ అప్గ్రేడేషన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా మన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళకి స్కిల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఇచ్చి కాస్త వాళ్ళని ఆ పనిలో గన తీసుకొని కొంత వాళ్ళకి అట్రాక్టివ్ రెమ్యునరేషన్ ఇచ్చినట్లయితే బయట నుంచి కార్మికుల్ని తెప్పించుకోవడం, వాళ్ళతో ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాల్సినటువంటిది అయితే ఏర్పడుతుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఒకటి ఆలోచించాల్సింది, మరి మన భారతదేశం రాష్ట్రాలతో కూడినటువంటి సమైక్యతో కూడినటువంటిది కాబట్టి మరి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం వాళ్లే అనేటువంటిది వచ్చినప్పుడు సమైక్యత భావం అనేటువంటిది దెబ్బతింటుంది. సో జాతీయ స్థాయిలో మనం ఆలోచించినప్పుడు దేశమంతా ఒకటే, దేశమంతా ఒక గ్రామం అనుకునేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మనకు సాధ్యమైనంత వరకు లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ స్లోగా ఈ మైగ్రేషన్ అనేటువంటి దానికి చెక్ పెట్టచ్చు. ఓకే, వెంకట్రావు గారు, అంటే ఆబ్వియస్గా దేశం అన్నట్టుగా ఎక్కడ మన అబ్జెక్షన్ ఏం లేదు, ఏ రాష్ట్రం నార్త్ ఈస్ట్ ఎవరన్నా వచ్చి ఎక్కడ ఉండొచ్చు. కానీ నాకు అంటే ఈ నెల రోజుల్లో నాకు అర్థమైంది ఏంటంటే టూ మచ్ ఆఫ్ మైగ్రేషన్. అంటే లోకల్ వాళ్ళు ఆ కనీస వేతనాలు రాకో, లేకపోతే వారు పాపారావు గారు, రామాంజనేయులు గారు వివిధ ఫ్యాక్టర్స్ చెప్పారు. కానీ అంటే కొంత సమాజంలో కూడా లోపాలు ఉన్నట్టు ఉన్నాయి, ప్రభుత్వంలో కూడా కొంత లోపాలు ఉన్నాయి. ఇంత మైగ్రేషన్ అసలు నీడ్ లేదు. కానీ లోకల్ వాళ్ళు చేయకపోవటమో లేకపోతే వివిధ కారణాల వల్ల ఇంత మైగ్రేషన్ ఉంటుంది అనుకుంటా. వేరే దేశాల్లో అయితే నాకు తెలిసి ఇలా ఉండదు. మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు రామాంజనేయులు గారు సీనియర్ ఐఏఎస్, ఆయన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా మానిటర్ చేశారు. అది వ్యవసాయ కార్మికులు, వాళ్ళ గ్రామాల్లో పనిచేసేవాళ్ళు. వారు పాయింట్ చెప్పారు, భవన నిర్మాణ కార్మికులకి బిల్డింగ్ సెస్ అని 1% తీసి, అది ఆంధ్రప్రదేశ్లో 1800 కోట్లు, తెలంగాణలో 2000 కోట్లు ఉంది. మోడీ గారు దేశవ్యాప్తంగా 32,000 కోట్లు ఉందని ప్రధానమంత్రి గరీబ్ యోజన పథకం కింద దీన్ని వాడుకోమన్నారు. దాన్ని ఎక్కడ వాడిన దాఖలాలు లేవు. అలాగే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఉంది, ప్రతి జిల్లాలో దాదాపు 100 ఉంది, అది కలెక్టర్ల అధీనంలో ఉంటుంది, దాన్ని కూడా వాడుకోమన్నారు. వీటి మీద ఆడిట్ కూడా ఉంటుంది, మీరు వాడుకోమంటే 2 రాష్ట్రాలు కూడా ఈ డబ్బులు వీళ్ళ మీద ఖర్చు పెట్టి వాళ్ళకి కావాల్సిన బంగారంలాగా చూసే పని అది జరిగినట్టు ఎక్కడా లేదు. ఈ 2 కూడా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ వాడటం కానీ
ఈ యొక్క భవన నిర్మాణ సెస్ వాడిన దాఖలా 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ లేవు. కేరళలో వాటి పేర్ల కింద ఫండ్స్ ఉన్నాయో లేవో ఉన్నాయి. అయితే కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే దొడ్డిదారిని వెళ్ళిపోయినాయి, ఆన్ పేపర్ ఉన్నాయి, ఆన్ పేపర్ ఉన్నాయి, దొడ్డిదారిని ఎక్కడికో పోయినాయి అనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలే మనకు తెలవ దాని గురించి మాట్లాడు. ఈ వలస కార్మికులు ఇతర ప్రాంతాల నుంచి, అంటే నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను, కృష్ణా జిల్లా, నేను వరి పండించే ప్రాంతం నుంచి. ఎందుకు మనకి మేము శ్రీకాకుళం విజయనగరం నుంచి తెచ్చేవాళ్ళం అంటే, ఊడ్పు ఊడవాలంటే ఆ గ్రామంలో ఉండే వ్యవసాయ కార్మికులు అంతమంది రైతులకు ఆయకట్టు 4,000 5,000 ఎకరాలు ఉంటే వీళ్ళు చేయలేరు. దాదాపు 2 నెలలు 3 నెలలు పడుతుంది. సీజన్ అంతా అయిపోతుంది కనుక శ్రీకాకుళం విజయనగరం నుంచి ఇచ్చి పెద్ద రైతులు వాళ్ళ దగ్గర పెట్టుకుని వరుసగా 10-15 రోజులు మాకు ఒక 50 ఎకరాలు ఉండేది. 50 ఎకరాలు చేయాలంటే స్థానికులు సరిపోయేవారు కాదు, అందుకే తెచ్చుకునేవాళ్ళం. అదేమైంది, రైస్ మిల్లు ఉన్నాయి, రైస్ మిల్లో పనిచేయాలంటే వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరంగా ఉండిపోయేవారు. ఏమైంది ఇప్పుడు పరిణామం, కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క జిల్లాలో 2 లక్షల మంది సెటిల్ అయిపోయారు. సెటిల్ అయిపోయి చక్కగా వాళ్ళ ఆర్థికంగా స్థితిగతులు మెరుగైనాయి. ఇక భవన నిర్మాణ కార్మికులతో నేను చాలా దగ్గరగా పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ భవనాల నిర్మాణం కానీ, లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకంలో కానీ 4 మేజర్ కంపెనీలు ఉన్నాయి. మెగా, ఎన్సీసీ, పల్లంజీ. ఈ కంపెనీల్లో వాళ్ళు మొత్తం కూడా వలస కార్మికులే. వాళ్ళు చేసిన విధంగా మనం స్థానికంగా అక్కడ వచ్చి చేయమంటే వీళ్ళు చేయరు. ఆదివారం రానంటారు, లేదా వీళ్ళకి పని మొదలుపెట్టి పొద్దున్నే 6 గంటలకు మొదలుపెట్టి సాయంత్రం దాకా చేయమన్నా కూడా చేస్తారు. వాళ్ళు ఇచ్చినంత అవుట్పుట్ స్థానికులు ఇవ్వలేరు. తర్వాత పాపారావు గారు చెప్పినట్టు స్కిల్ కూడా వారసత్వంగా వస్తుంది కనుక చిన్న క్లారిటీ మీద చెప్పిందంటూ ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఉన్నట్టుగా వలస కార్మికుల్ని కాంట్రాక్టర్లు కానీ ఎవరన్నా ఎంప్లాయ్ చేసుకునే వాళ్ళు కొంత ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఎక్స్ప్లాయిట్ కాదు, వాళ్ళు చేసిన పనికి తగు వేతనం ఇస్తారు, తర్వాత పీస్ వర్క్ ఇచ్చేస్తారు. ఇదిగో ఇంత పని మీరు చేయండి మేము ఇచ్చేస్తామంటారు. స్థానికులు మనం ఎంత డబ్బులు ఇచ్చి, సపోజ్ వర్షం కురుస్తుందండి, ఇప్పుడు అకాల వర్షాలు వచ్చినాయి, స్థానికులు ఏం చేస్తాడు, నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా నేను తడవనే వెళ్ళిపోతాడు. అదే శ్రీకాకుళం విజయనగరం నుంచి గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి 4 జిల్లాల్లో ఊడుపులకు కానీ, కోతలకు కానీ, ఈ కుప్పనూర్పల్లికి కానీ, లేదా మిరపకాయ కోతకు కానీ, వేరుశెనగ తీతలకు కానీ, మినుము పెసల తీతలకు కానీ వాళ్ళు తెచ్చుకుంటారు. వాళ్ళైతే వర్షం వస్తున్నా తడిచి ఆ రైతును కాపాడతారు, వీళ్ళేమో మనం తడవండి వెళ్ళిపోతారు. లేదా ఇంకా ఒక గడ్డ పని చేయండి అంటే చేయరు వాళ్ళు. కనుక అటువంటి వెసులుబాటు వీళ్ళతో ఉంటుంది. వీళ్ళే వాళ్ళకి అకామిడేషన్ ఇస్తారు, కావలసిన మరి ఫుడ్ గ్రెయిన్స్ కూడా ఇస్తారు. కనుక అది వాళ్ళతో కన్వీనియన్స్ ఉంటుంది. అనాదిగా వాళ్ళు వచ్చింది కాదు. నేను పుట్టినప్పటి నుంచి కూడా శ్రీకాకుళం విజయనగరం నుంచి ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు జిల్లాలకు రావటం, సీజన్ అయినా వెళ్ళిపోవడం, ఆ రకంగా సెటిల్ కూడా అయిపోయారు. సీజనల్ డిమాండ్ చేయటం ఒక పద్ధతి, బట్ ఇందా చెప్పినట్టుగా కన్స్ట్రక్షన్ కానీ, స్పిన్నింగ్ మిల్లులు, లేకపోతే టెక్నికల్ వాళ్ళకేమో అది రెగ్యులర్ జాబ్ అయినా కూడా లోకల్ అంటే వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్ స్కిల్ స్థానికులు ఇవ్వలేకపోవటం. ఇంకోటి మీరు చెప్పారు ఎందుకు ఇట్లా డిస్పారిటీ వచ్చిందని, నాలెడ్జి స్కిల్ మనం వాళ్ళ స్కూళ్ళలో, కాలేజీలో, చివరికి ఐటీఐ, పాలిటెక్నిక్లో కూడా మనం సర్టిఫికేట్ ఇస్తున్నాం. అట్లా ప్రమాణాలు కానీ, పరికరాలు కానీ వాడి స్కిల్ ఇవ్వట్లే. మనం ఐటీఐ ప్లంబర్ అంటాడు, ఎలక్ట్రీషియన్ అంటే అన్నీ అంటాడు, వాడికి ఏమి రాదు, మళ్ళీ నేర్చుకోవాలి. పాలిటెక్నిక్ అన్ని ఈసీఈలు, ఎల్సీఈలు అన్నీ చదువుతాడు, మళ్ళీ వచ్చినాక నేర్చుకోవాలి. కనుక మన విద్యారంగంలో మన మొత్తం కోర్సులన్నీ కూడా నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఉంటుంది. పాఠం అప్పచెప్తాడు, రాసేస్తాడు, కానీ వాడి స్కిల్ లేదు. ఇప్పుడు 2014లో ప్రధానమంత్రి మోడీ గారు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ యోజన అని చెప్పి ఒక కార్యక్రమం, కౌశల్ యోజన అని పెట్టారు. దాని ద్వారా 10 లక్షల మందికి నైపుణ్య కేంద్రాల ద్వారా శిక్షణ ఇచ్చారు. 5 లక్షల మందికి ప్లేస్మెంట్ వచ్చింది. అది రూరల్ లైవ్లీహుడ్స్, అలాగే అర్బన్ లైవ్లీహుడ్స్ కింద పట్టణంలో ఉండే వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఈ నైపుణ్య కేంద్రాల ద్వారా నైపుణ్యం ఇవ్వటం. ఇవాళ ప్రపంచ మార్కెట్లో దాదాపు 6,50,00,000 మందికి మనం వాళ్ళకి ఉపాధి మనం భారతదేశం నుంచి ఇచ్చే అవకాశం ఉంది ప్రపంచ మార్కెట్లో. కానీ మనం లక్షల్లోనే శిక్షణ ఇస్తున్నాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో 5,50,00,000 మంది అర్హులైన వాళ్ళు యువత ఉంది. వాళ్ళకి శిక్షణ ఇస్తే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పనిచేయడానికి ఉంది. ఇవాళ ఇప్పుడు జరిగిన పరిణామాల దృష్ట్యా 1000 పెద్ద కంపెనీలు, చైనా నుంచి జపాన్ కంపెనీలు, అమెరికా కంపెనీలు భారతదేశం రాబోతున్నాయి. ఏదైతే గ్రామీణ ప్రాంతంలో 5,50,00,000 మంది గ్రామీణ యువత, పట్టణాల్లో ఉన్న నా గ్రామీణ యువత అంటే బై డెఫినేషన్ 18 నుంచి 40 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళని మనం పరిగణలో తీసుకుంటే
పట్టణాల్లో మరో 2 కోట్లు ఉంటారు. వీళ్ళందరికీ కూడా మనం ఇవాళ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మంది. మొదటిది అమెరికా, 2 చైనా, 3 జపాను, 4 జర్మనీ, మనం 5 ఉన్నాం. 3 ట్రిలియన్ల ఎకానమీ. త్వరలో చైనా 1 అయితే మనం 2కి వెళ్తాం కనుక ఆ యొక్క 1000 కంపెనీలు వస్తే మనం నైపుణ్య కేంద్రాలు పెంచడం ద్వారా ఈ దీన్ దయాళ్ గ్రామీణ కౌశల్ యోజన పథకం, అదే అర్బన్లో చైనా నుంచి వస్తాయి అనుకుంటున్నాం. తప్పకుండా వస్తాయి. ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వంతో ఆ కంపెనీలు వాళ్ళ టచ్లో ఉన్నారు. కేంద్రం తగు వాతావరణాన్ని సృష్టించి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక పెద్ద కంపెనీ, అన్నీ కూడా ఒక చోట కాకుండా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక పెద్ద జైంట్ కంపెనీ, BHEL లాంటి కంపెనీలు ఒకటి ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉంది. లాస్ట్ టైం పాపారావు గారితో డిస్కషన్ కూడా భవిష్యత్తు భారత్ దినాన్ని పెట్టాము, ఏమైతే తెలియదు. పాపారావు గారు దాని మీద కూడా కామెంట్ చేయండి. ఓవరాల్ ఇంకోటి కూడా మిమ్మల్ని అడుగుదాం అంత నెక్స్ట్ టాపిక్గా. ఇప్పుడు పేదలకి అంటే 10-15 వేలు లోపాలందరూ కూడా ఈ వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్, పేదలు, వాళ్ళకి రేషన్ అనో 1000 రూపాయలు, 1500, వివిధ రాష్ట్రాలు ఏదో చేస్తుంది. కానీ ముఖ్యంగా 15,000 నుంచి 40,000 మధ్యలో అంటే మధ్యతరగతి వాళ్ళు, నెలకి 15,000 నుంచి 40,000 అంటే సుమారు సంవత్సరానికి 5 లక్షల లోపు ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏ రకంగా కూడా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రిలీఫ్ ఇవ్వట్లేదు. వాళ్ళు చాలామంది ఆర్గనైజ్ సెక్టార్లో కానీ అన్ఆర్గనైజ్ సెక్టార్లో కానీ వేతనాలు వస్తాయో లేదో తెలియని పరిస్థితి. వాళ్ళ భవిష్యత్తు కూడా ఎంతో అంధకారంగా ఉంది. కొన్ని సెక్టార్లు హాస్పిటాలిటీ, ట్రావెల్, టూరిజం అయితే అసలు ఏమవుతాయి, ఎంటర్టైన్మెంట్, సినిమా హాళ్ళు ఇవన్నీ ఏమవుతాయి. ఆ మిడిల్ క్లాస్కి ఏ రకమైన మీరేమన్నా ఎటువంటి రిలీఫ్ ఇవ్వడానికి అవకాశం ఉందనుకుంటున్నారు? ఏ రకంగా అంటే గతంలో కూడా ఎప్పుడు కూడా మధ్యతరగతి వాళ్ళకి అసలు రిలీఫ్ మరి ఎప్పుడైనా ఇచ్చారో లేదో కూడా తెలియదు. అసలు ఎవరు పట్టించుకోరు. రాజకీయ పార్టీలు కూడా అంత పేదలు అంటే లేదంటే కార్పొరేట్స్ అంటే కానీ మధ్యలో మధ్యతరగతి వారు ఎప్పుడు నలిగిపోతూ ఉంటారు. మీ లెక్కన ఏ రకంగా మధ్యతరగతి వాళ్ళకి ఆదుకోవచ్చు అంటారు? ప్రధానంగా ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి. మనది మార్కెట్ ఆర్థిక వ్యవస్థ అనేది చెప్పుకుంటున్నాం. మార్కెట్ ఆధారిత అంటే డిమాండ్ సప్లై ఆధారంగా ప్రభుత్వ పాత్ర లేకుండా ప్రైవేట్ రంగం పాత్రతో నడుస్తున్న ఆర్థిక వ్యవస్థ. దీని తాలూకు సమస్య కూడా అదే. ఇందాక మనం చెప్పుకున్నటువంటి మైగ్రెంట్ లేబర్ విషయం చూసినా, మైగ్రెంట్ లేబరు ఇంతగా అంటే ఒక చెల్లాచెదురైన ఒక అంటే దానికి ఒక కట్టడి, ఒక పద్ధతి లేకుండా ఎందుకు జరుగుతుందంటే మైగ్రెంట్ లేబర్ది ఈ దేశంలో మార్కెట్ వ్యవస్థ ఉండటం తాలూకు ప్రభావం వల్ల ఏర్పడ్డ ప్రాంతీయ అసమానతలు అనేవి ప్రధానమైన కారణం. బీమారు రాష్ట్రాలు అంటాం, బీహారు, మధ్యప్రదేశ్, రాజస్థాను, ఇట్లాంటి ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాలు బాగా పేదరికంలో ఉన్న వెనకబడ్డ రాష్ట్రాలు. అక్కడి నుంచి అంటే కొన్ని ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందింది, కొన్ని ప్రాంతాలు బాగా వెనకబడ్డాయి. ఈ అసమానతలు, ప్రాంతీయ అసమానతలు ఉండటానికి కారణం ఏంటంటే మనం అభివృద్ధిని ప్రభుత్వం తన నిర్ణయాలు ప్రణాళికాబద్ధంగా కాకుండా మార్కెట్కి వదిలేయడం వల్ల కూడా ఇది పెరిగింది. మాట్లాడండి. ఈ అసమానతల వల్ల కూడా మైగ్రేషన్ భారీ ఎత్తున జరుగుతుంది. మీకు మైగ్రేషన్ భారీ ఎత్తున జరుగుతుంది. ఉదాహరణకి చైనాలో హుకోవు అనే సిస్టమ్ ఉంది. వాళ్ళు ప్లాన్డ్ గా లేబర్ ని కూడా ప్లాన్ చేసుకుని యూటిలైజ్ చేసుకుంటారు. ఎక్కడికి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా మైగ్రెంట్ లేబర్ కూడా ఇష్టం వచ్చినట్టు ఎక్కడికంటే అక్కడికి పోవడానికి లేదు. అలాగని వాళ్ళు స్థానికంగా ఉన్న ప్రాంతంలో పేదరికంలో కూలిపోయి చచ్చిపోయే పరిస్థితి కూడా ఉండకుండా ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి నెట్స్ ఏర్పరుస్తుంది. వాళ్ళ మైగ్రేషన్ ప్లానింగ్ ప్రకారం జరుగుతుంది. ఆ ప్లానింగ్ భారతదేశంలో మనం నీతి ఆయోగం తెచ్చుకున్నాం. ప్లానింగ్ కమిషన్ కూడా తీసేసి ఉన్న కాస్త కూడా తీసేసి. కాబట్టి ఈ రోజు మైగ్రేషన్, అసలు మైగ్రేషన్ పూర్తిగా ఆపలేము. కానీ ఈ మైగ్రేషన్ గురించి మనం ఈ చర్చ అంతా ఎందుకు చేస్తున్నామంటే ఈ రోజు ఇంత పేదరికంలో ఉన్న వాళ్ళ మైగ్రేషన్ గురించి, అంతేగాని అమెరికా ఎన్ఆర్ఐల గురించి ఆలోచించట్లేదు. వాళ్ళు మైగ్రెంట్సే. కాబట్టి మైగ్రేషన్ ఎప్పుడు ఆపలేం. కానీ మైగ్రేషన్ ప్లాన్డ్ గా సిస్టమేటిక్ ఉండాలంటే అన్ఈవెన్ డెవలప్మెంట్ ఉండకూడదు, ప్లాన్డ్ ఎకానమీ ఉండాలి. రెండోది, ఇప్పుడు మీరన్న మధ్యతరగతి వర్గాలు, ఈ మధ్యతరగతి వర్గాలు దేనికి బలవుతున్నారంటే మళ్ళీ అగైన్ ప్రైవేటీకరణ. ప్రైవేటీకరణ వల్ల జరిగింది ఏంటంటే దేశంలో ఉన్న 71.1% నెలవారీ వేతనాలు తెచ్చుకునే ఉద్యోగస్తులు వీళ్లే కదా మధ్యతరగతి. ఆ మధ్యతరగతికి రిటర్న్ కాంట్రాక్ట్లు ఉన్నటువంటి ఉద్యోగాలు లేవు. అంటే వాళ్ళని లీగల్ గా తొలగించినా వాళ్ళు కోర్టులకు వెళ్ళలేరు. వాళ్ళని ఎప్పుడైనా తొలగించవచ్చు. రెండోది 55%, 56% దాకా వీళ్ళకి వేతనాల మీద సెలవుకి వెళ్లే ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు సెలవు తీసుకోవాల్సి వస్తే వాళ్ళ వేతనం కట్. ఇది ప్రైవేటీకరణ ప్రభావమే. మూడోది చెప్తున్నాను ఇంకోటి, మనం మామూలుగా ఇది రెంట్ ఒక సమస్య ఉంది మధ్యతరగతి వర్గాలకు సంబంధించినంత వరకు. పేద వర్గాలకు ఏదో ఇల్లు ఇస్తున్నారు, అది చెబుతున్నారు, అది కూడా పూర్తిగా జరగకపోయినా మధ్యతరగతి వర్గాలకు ఈ రోజు
ప్రైవేట్గా అంటే ఇళ్ళు ప్రైవేట్గా కాకుండా ఉండే అవకాశం లేదు. కానీ ఎంతైనా కానీ ప్రభుత్వ నియంత్రణ చట్టాలు బలంగా లేకపోవడం వల్ల ఈరోజు మధ్యతరగతి వర్గాల మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈరోజు సొంత ఇళ్లు లేని వాళ్ళకి రెంటెడ్ ఇంట్లో ఉంటే కనుక ఆ రెంట్ కట్టుకోవడం కూడా ఈ రోజు 45 రోజుల తర్వాత ప్రాబ్లం అవుతున్న వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. అదే పెద్ద ఖర్చు. కాబట్టి దీని మీద ఏ నియంత్రణ లేవు. ప్రభుత్వం ఊరుకుంది, ఎవరు వసూలు చేయొద్దు, వసూలు చేస్తే ఊరుకోవాలి. అట్లాంటి నీతి వాక్యాల వల్ల ఏం కదా. అమెరికాలో కూడా ట్రంప్ చెబుతున్నాడు ఎవరిని ఉద్యోగాల నుంచి తీసేయద్దు, ఎవరిని రెంట్లు అడగద్దని. కానీ మాల్స్ యజమానులకే పెద్ద పెద్ద యజమానులకే తమ ఓనర్స్ తో తగాదాలు అవుతున్నాయి. మాల్ ఎవరికి వాళ్ళు రెంట్కి ఇచ్చే వాళ్ళతో. కాబట్టి ఓవరాల్ ఏంటంటే దేశంలో ఉన్న ప్రైవేటు ఆర్థిక వ్యవధానం అదే ప్రధానంగా. ఈరోజు చూడండి, అమెరికా కూడా ఒక చిన్న ఉదాహరణ. అమెరికా చాలా బలమైన ఆర్థిక శక్తి, డౌటే లేదు. దాని ఆరోగ్య వ్యవస్థ కూడా బలమైంది. కానీ కోవిడ్ వస్తే అది కుప్పకూడటం ప్రధానమైన కారణం ఏంటంటే ప్రైవేట్ ఆసుపత్రుల వ్యవస్థ బలంగా ఉన్నంతగా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ బలంగా లేదు. ప్రైవేట్ ఆరోగ్య వ్యవస్థలోని హాస్పిటల్ మూటపడుతున్నాయి, డాక్టర్లు ఏమో పని లేకుండా ఇంట్లో కూర్చున్నారు ఈ రోజు అమెరికాలో. ఇక్కడలాగే గవర్నమెంట్ ఆరోగ్య వ్యవస్థ లేకపోతే ప్రభుత్వ పాత్ర ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థ విపరీతంగా పనిచేస్తుంది. ఈ మొత్తం ఎనార్కీ, ప్రైవేట్ ఎనార్కీ అనేది ఎక్కడ మంచిది కాదు. నేను అంత మాత్రాన్ని చెప్పి చైనాలాగా ఉండమని కూడా, నాకు ఇష్టమైనంత మాత్రాన్ని అందరినీ ఉండమని చెప్పటంలా. కానీ ప్రభుత్వం పాత్ర బలమైనది ఉండాలి. వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికే మొన్న కొత్తగా చెప్పిన మొన్నటి పేపర్లో చెప్పింది ఏంటంటే రాబోయే కోవిడ్ అనంతర కాలంలో ప్రతి దేశంలో ప్రభుత్వ పాత్ర పెరుగుద్ది. ఈ విధంగా మార్కెట్ కుదిరేయటం ఉండదు. కాబట్టి ఆ పాత్ర పెరగకుండా ఈ సమస్య నుంచి బయటపడవు. ఇప్పుడు మొత్తమే అంటే నేను అడిగింది మధ్యతరగతి వాళ్ళకి ఏ రకమైన రిలీఫ్ అంటే మానిటరీకి ఇవ్వటం ఒకటే ఆస్కారం అంటారా, అసలు ఏం ఛాన్స్ లేదంటారా మధ్యతరగతి వాళ్ళని ఆదుకోవటానికి? మానిటరీ అంటే మధ్యతరగతి వర్గానికి అమెరికాలో ఇచ్చినట్లుగా మానిటరీగా మనం పెద్ద ఇవ్వగలిగింది ఉండదండి. ఎందుకంటే వాళ్ళు డాలరు బలమైన కరెన్సీ ప్రపంచంలో. వాళ్ళు అంటే ఇక్కడ కనీసం పేద వర్గాలకు ఇవ్వాలి. మధ్యతరగతి వారికి ప్రైవేట్ వ్యవస్థలో ఏమైందంటే ఎవరినైనా సరే మనం ఇప్పుడు రెంట్ వసూలు చేయొద్దని బలవంతానంటే అతను కోర్టుకు వెళ్తాడు ఓనరు. ఇట్లాంటి చాలా ఉంటాయి సమస్యలు. ఎందుకంటే అంత ఈజీ కాదు ఇక్కడ నియంత్రించడం. ఇప్పుడు ఇది డాగ్ ఈట్ డాగ్ వ్యవస్థ లాగా అయింది. డార్వినియన్ ఇదంటాం కదా, డార్వినియన్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే అడవి నీతి బిగ్ పెద్ద చేప చిన్న చేప తినే నీతి, మార్కెట్ వ్యవస్థ నీతి. అట్లాంటిది వ్యవస్థలో మనం కాపాడటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మనం చట్టాలు వ్యవస్థనే అలా నిర్మించుకున్నాం. కాబట్టి ఈ వ్యవస్థలు చట్టాల్లోనే 1991 ముందు దాన్ని ద్వేషించడం నేర్చుకున్నాం కదా. చాలా మందికి ఉన్న ఒపీనియన్ ఏంటంటే ఇందిరాగాంధీ పెద్ద నియంత అని. సరే ఆమె రాజకీయాల్లో ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ ఆమె దేశంలో ఎంతో కొంత, నేనేం పెద్ద ఆమె సమర్థకుడిని కాదు, కానీ నేను చెబుతుంది ఆమె కాలంలోనే అసమానతలు తక్కువ ఉన్నాయి కూడా నిజం. ఈరోజు సంపద ఎక్కువ ఉంది, కానీ అసమానతలు కూడా ఈ రోజే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అంటే అంత గుడ్డి వ్యతిరేకత 1991 ముందున్న మిక్స్డ్ ఎకానమీ పట్ల కూడా మనకు ఉండాల్సిన అవసరం లేదు. ఈ రోజు కావాల్సింది అదే మళ్ళీ. ఓకే. రామాంజనేయులు గారు, మీరు ఎలా చూస్తారు మధ్యతరగతి వాళ్ళకి 15,000 నుంచి 40,000 మధ్య సంపాదించే వాళ్ళకి ఏ రకంగా ప్రభుత్వం ఆదుకోవచ్చు అనుకుంటారు? ఇప్పుడు రెంట్లని ఆపమని చెప్పినా కూడా అటు రెంట్ల మీద ఆధారపడే కుటుంబాలు కూడా ఉంటాయి. సో అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ మధ్యతరగతి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే పేదల గురించి ఎక్కువ ఆలోచిస్తుంది ప్రభుత్వం అనుకుంటారు, లేదా కార్పొరేట్స్ అనుకుంటారు. మధ్యలో నలిగిపోతున్న మధ్యతరగతి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవచ్చు అంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు 15,000, 40,000 ఆదాయం వచ్చేటటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనము 3 రకాలుగా విభజన చేయొచ్చు. ఒకటి పబ్లిక్ సెక్టార్లో, అంటే గవర్నమెంట్ సెక్టార్లో, గవర్నమెంట్ అనుబంధంగా ఉండేటటువంటి సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ విషయంలో కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఒక 10%, 20%, 30% కొద్దిగా ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి ఇచ్చేటటువంటి శాలరీలో కానీ రెమ్యునరేషన్లో కానీ కొంత కట్ చేసి కొంతకాలం పాటు తక్కువ చేసి ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే కంఫర్టబుల్ జోన్. ఇప్పుడు ఇలాంటి డిజాస్టర్ లో మనం కంఫర్టబుల్స్ గురించి మాట్లాడకూడదు. మనం మినిమం ఎలా జీవనం చేయాలి, ఈ తీవ్రత నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది ఆలోచించాలి. కాబట్టి ఈ మొదటి రకానికి సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో మనం కంగారు పడాల్సినటువంటి పని లేదు. ఇక రెండవది, మనం గ్రామీణ ప్రాంతాల్లో ఈ అగ్రికల్చర్ సెక్టార్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ చిన్న చిన్న కమతాలు ఉండేటటువంటి వాళ్ళ విషయంలో మనకు మా వెంకట్రావు గారు, మా గురువు గారు చెప్పినట్టు మరి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటిది ఇప్పుడు 100 రోజులు ఉంది. ఒకవేళ మనం అంతా డిమాండ్ చేస్తే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఒక 150 రోజులు ఇవ్వడానికి కూడా ప్రత్యేక పరిస్థితుల్లో అవకాశాన్ని ఆయన కన్సిడర్ చేయడానికి అవకాశం ఉంది.
కాబట్టి వాళ్ళు కూడా ఈ జీవనం నుంచి బయటపడడానికి, అంటే ఈ తీవ్రత నుంచి బయటపడడానికి ఇబ్బందులు లేకోకుండా మనం గ్రామీణ ప్రాంతాల్లో కొంత సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి బ్యాంకులు మరి మహిళలకు సంబంధించినంత వరకు 20 లక్షల వరకు, అంటే మరి ఒక్కొక్క మహిళకు 2 లక్షల వరకు మరి వెసులుబాటు ఇచ్చారు కాబట్టి బ్యాంకు రుణాలు. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 0 వడ్డీలు అనేటువంటి పథకాలు వచ్చాయి కాబట్టి మనం బ్యాంకుల్ని కొద్దిగా పుష్ చేసి వాళ్ళకి ఆర్థిక సహాయం అనేటువంటిది అందించినట్లయితే మన రాష్ట్రం వరకు నేను మాట్లాడాల్సి వచ్చినప్పుడు ప్రతి కుటుంబం నుంచి కూడా ఒక మహిళా సంఘాల్లో ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి ఆర్థిక వెసులుబాటు కూడా మనం కల్పించవచ్చు. ఇక 3వ రకము చాలా ఇబ్బందికరమైనటువంటిది, మనం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విడివిడిగా కూడా ఆలోచించాల్సినటువంటిది ఏ రంగం అంటే పారిశ్రామిక రంగం. ఇక్కడ ఈ పారిశ్రామిక రంగంలో కూడా ముఖ్యంగా ఎంఎస్ఎంఈ, ఈ చిన్న అంటే చిన్నకారు పరిశ్రమలు ఉంటాయి. ఈ పరిశ్రమల్లో నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముడి సరుకు లభ్యత కాకపోవడం, లేదా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కుంటుపడడం, మరి ఈ పరిస్థితుల్లో కొంతమంది షట్ డౌన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది లేబర్ తగ్గించినటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేదా లేబర్కి 1 నెల 2 నెలల జీతాలు ఇవ్వమని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు. ఒకవేళ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. కానీ మరి వాళ్ళ పరిస్థితి బాగలేనప్పుడు మనం ఓన్లీ ఆదేశాలు ఇచ్చి మీరు మీ వర్కర్స్ అందరూ పోషించండి అంటే ప్రాక్టికల్ గా అది జరిగే పని కాదు. కాబట్టి ఈ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ గ్రామాల్లోనూ మరి పట్టణాల్లో ఉండేటటువంటి ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఏదైతే ఇబ్బందుల్లో ఉందో ఆ ఇండస్ట్రీని ఐడెంటిఫై చేసి వాళ్ళు తిరిగి పునర్జీవనం చేయడానికి వాళ్ళకి బ్యాంకులు ఇతోధికంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులు ఒక్కటి మాత్రమే వాళ్ళని ఈ కష్టాల నుంచి బయట వేయగలరు. అప్పుడు కావాలంటే కేంద్ర ప్రభుత్వం కండిషన్స్ పెట్టచ్చు, మీకు ఇచ్చినటువంటి డబ్బులో ఖచ్చితంగా 30% లేబర్ కి ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకూడదు అనేటువంటిది కూడా చేయొచ్చు. తర్వాత వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులను కూడా మార్కెటింగ్ చేయడానికి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీ కూడా ప్రభుత్వం ఇవ్వాలి. సో ఈ రంగాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యక్షంగా వాళ్ళని మానిటరింగ్ చేస్తూ వెళ్తేనే ఖచ్చితంగా ఈ వర్కర్స్ కి న్యాయం జరుగుతుంది. కానీ లేదంటే మాత్రం మరి చాలా ఆకలి చావులతో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి. మనము దీన్ని మాత్రం ప్రాక్టికల్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో ఇది బ్యాంకుల్ని మనం ఇప్పటికే మనకు దాదాపు 1,70,000 కోట్ల రూపాయలు మొన్న వితరణ ఇచ్చారు, మొన్న ఇంకొక 1,00,000 కోట్లు అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం పాజిటివ్ గా ఆలోచిస్తుంది. తప్పకుండా ఒక 4-5 లక్షల కోట్ల రూపాయలు ముఖ్యంగా ఈ రంగాల్లో ఈ మన వర్క్ ఫోర్స్ ని మీరు చెప్పినట్టు మధ్యతరగతి మరి పేదరికంలో మగ్గుతున్నటువంటి వాళ్ళకి కాస్త ఈ ఒక 6-7 నెలల పాటు వాళ్ళ జీవనాన్ని మెరుగుపరిచే విధంగా ప్రభుత్వాలు చర్య తీసుకుంటే తప్ప ఈ కరోనా ముమ్మారు నుంచి, ఈ కరోనా తీవ్రత నుంచి మనం బయటపడడం. ఒక అధికారిగా గతంలో 30-35 సంవత్సరాలు పనిచేసినటువంటి అధికారిగా ఇలాంటి ఇంత తీవ్రతలో కాకపోయినా ఇలాంటి డిజాస్టర్స్ ని ఫేస్ చేసినటువంటి అధికారిగా నా యొక్క సలహా. వెంకట్రావు గారు, అంటే ఇప్పుడు వారు చెప్పినట్టుగా ప్రైవేట్ ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ అలాగే ఆఫీసెస్ కూడా ఇప్పుడు సర్వీస్ సెక్టర్లో చాలా చిన్న చితక ఆఫీసులు ఉంటాయి, వాళ్ళు పనిచేసే వాళ్ళు ఉంటారు. 15,000, 20,000, 25,000 ఇచ్చారు. వాళ్ళు మోస్ట్ ప్రాబ్లీ చాలా మందికి రేషన్ కార్డ్స్ ఉండవు. వాళ్ళకి ఇంకా ప్రభుత్వం ఐ థింక్ మరి ఏమైనా తెలియదు ప్రస్తుతానికి ఏమైనా చేస్తే ఏ రకంగా వాళ్ళకి కొంత ఉపశమనం అనేది. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు 4 రకాలుగా వృత్తుల వారిగా నేను విభజిస్తాను. ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళకేం ఇబ్బంది లేదు. ప్రైవేట్ ఉద్యోగులు, తర్వాత వ్యాపారస్తులు, 4వది వ్యవసాయదారు, చిన్న వ్యాపారాలు, చిన్న వ్యాపారాలు, లేకపోతే సూక్ష్మ లఘు పరిశ్రమలు. వీటిలో ప్రభుత్వ ఉద్యోగులు మినహాయించి వ్యవసాయదారులకు నీకు 20 ఎకరాలున్నా, 30 ఎకరాల, 10 ఎకరాలున్నా, అలాగే ప్రైవేటు ఉద్యోగులకు, వ్యాపారస్తులందరికీ కూడా వాళ్ళు ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీపడి అందరికీ రేషన్ కార్డులు ఇచ్చారు. 1,47 లక్షల కార్డులు ఉంటే ఈ కరోనా సందర్భంగా మళ్ళీ 1,00,000 కార్డులు ఇచ్చారు.
అంటే 1,48,00,000 కుటుంబాలకి తెల్ల కార్డు ఉంది. అంటే ఎవరికి తెల్ల కార్డు లేదంటే అక్కడ కూడా అంతే, తెలంగాణ పరిస్థితి కూడా అంతే. అది ఓట్ల రాజకీయం, దానికోసం అందరికీ తెల్ల కార్డులు ఇచ్చారు. ఇక ఈ మధ్యతరగతిని ఆదుకోవడానికి మోడీ గారు ఇచ్చిన పథకం, బ్యాంకుల దగ్గర మీరేమన్నా ఈఎంఐలు ఉంటే పోస్ట్పోన్ చేయమన్నారు. అలాగే జిఎస్టీ ఈ చిన్న వ్యాపారస్తులకి, ఈ లఘు పరిశ్రమల వాళ్ళ సూక్ష్మ చిన్న మధ్యతరగతి వాళ్ళకి ఏమన్నా జిఎస్టీ రిఫండ్లు కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఉంటే వెంటనే క్లెయిమ్ చేసుకోమన్నారు, అది తీసుకోమని చెప్పారు. అలాగే కరెంటు, వీళ్ళు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి మేము డబ్బులు అడగం, రాష్ట్రాలు కూడా మీరు పరిశ్రమల్ని ఎవరు ఇబ్బంది పెట్టబాకండి, మీకు 3 నెలలు మేము అడగట్లేదు కనుక పవర్ ఫైనాన్స్ కార్పొరేషను మీరు కూడా ఈ కస్టమర్లు అడగబాకండి. అది అన్ని డిఫర్ చేస్తున్నారు కానీ ఏది వైవ్ చేయట్లేదు. తర్వాత ఇప్పుడు రామాంజనేయులు గారు చెప్పారు వారు మహిళా గ్రూపుల గురించి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8,70,000 గ్రూపులు, 91 లక్షల మహిళలు ఉన్నారు, 91 లక్షల కుటుంబాలు. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల వరకు 0 వడ్డీకి రుణం ఎక్కిస్తున్నాం. దాంట్లో కేంద్రం రాష్ట్రం ఉంది, ఒక 6% రాష్ట్రం పెట్టుకుంటే 6% కేంద్రం పెట్టుకుంటుంది. ఆ 10 లక్షల వరకు ఒక్కొక్క కుటుంబానికి వెసులుబాటు కల్పించి వాళ్ళ మీద ఒత్తిడి లేకుండా వాళ్ళకి ఇచ్చిన డబ్బు ఆ గ్రూపుల వారిగా 91 లక్షల కుటుంబాలని మనం మధ్యతరగతి కుటుంబాలని పక్కకు వేయగలుగుతున్నాం. అది పెద్ద రిలీఫ్ కింద ఉంటుంది. అలాగే ప్రావిడెంట్ ఫండ్ ఏదైనా కట్టేది ఉంటే మీరు అవసరం లేదు మేమే కడతామని చెప్పి ప్రావిడెంట్ ఫండ్ కూడా కంపెనీ వాళ్ళు డబ్బులు ఎప్పుడుకో వస్తాయి, ఇప్పుడు చేతికి రావు. అలాగే ఇప్పుడు మనం దాచుకుని ఉంటాం, ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయీ ఉంటే వాళ్ళకి జీపీఎఫ్ ఉంటుంది, కంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, నాకు కావాలంటే మనం వెనక్కి తీసుకోవచ్చు. కనుక మధ్యతరగతి వాళ్లకు ఈ యొక్క ప్రభుత్వ పథకాల వల్ల, ముఖ్యంగా ఈ డ్వాక్రా మహిళలకు బ్యాంకుల నుంచి వచ్చే, అలాగే సిడ్బి అని ఉంది, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది, వాళ్ళు సూక్ష్మ లఘు మధ్యతరగతి ఈ చిన్న తరహా పరిశ్రమలకి పెట్టుబడులు పెడతారు. నాబార్డు కూడా పెద్ద ఎత్తున రుణాలు ఇస్తుంది. ఒక 25,000 కోట్ల రుణాలు గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులకు వీళ్ళందరికీ ఇవ్వడం ద్వారా కొంత మనకి ఆర్థికమైన వెసులుబాటు కలుగుతుంది. నాబార్డు, సిడ్బి వీటి ద్వారా రావటం, ఈ మహిళా గ్రూపులకి సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా ఆర్థికంగా కష్టాల నుంచి బయట వేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఏదన్నా అంటే పేదలకైతే కొంత సరే, వలస కార్మికులకు అంత అన్యాయం జరిగినా పేదలకు కొంతవరకు రేషన్ అయితే ఇస్తున్నారు. దాదాపు 3 సార్లు ఇచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా, 1000 రూపాయలు ఇచ్చింది. కానీ మధ్యతరగతి వాళ్ళకైతే వాళ్ళకి మేబీ మీరు అన్నట్టు చాలా మంది మధ్యతరగతి వాళ్ళకి రేషన్ కార్డు ఉండొచ్చు, బట్ రేషన్ కార్డు కాదు, వితంతు పింఛన్లు, వికలాంగుల కొంతమంది ఉన్నారు కానీ వృద్ధాప్య పింఛన్లు అందరూ కూడా తీసుకున్నారు. రేషన్ బియ్యం గ్రామీణ ప్రాంతానికి వెళ్తే ఉద్యోగస్తులు తప్పించి అందరికీ కార్డులు. రామాంజన్ అనేక సార్లు చర్చకు వచ్చింది, రేషన్ బియ్యం సివిల్ సప్లైస్ ఆఫీసర్లు చెప్తారు, సార్ మన కార్డులు జనాభాను దాటేసి నేను ముఖ్యమంత్రి గారు చెప్తే ఓట్ల రాజకీయం అది దాన్ని అంటుకోబాకుండా చెప్తారు. తెలియదు కానీ మరి రేషన్ కి మించిన రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా లక్షల మంది ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు. వాళ్ళకి ఏ రకంగా కొద్ది మంది ఉన్నారు, చాలా తక్కువ మంది ఉంటారు. పాపారావు గారు ఏమైనా కంక్లూడింగ్ చెప్తారా, ఏమైనా చెయ్యెత్తారు, క్లోజ్ చేసేస్తున్నాం. ఏం లేదు రేషన్ కార్డు లేని మధ్యతరగతి కాదు, రేషన్ కార్డు లేని మధ్యతరగతి ఉన్నా పర్వాలేదు కానీ రేషన్ కార్డు లేని పేదవాళ్ళు ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే దేశంలో రేషన్ కార్డు మధ్యతరగతికే చాలా తేలిగ్గా దొరుకుతాయి, చాలా తేలిగ్గా పలుకుబడిన వాళ్ళకి చాలా తేలిగ్గా దొరుకుతాయి, పేదవాళ్ళకి దొరకవు. ఒక కుటుంబంలో 6 ఉన్న కుటుంబంలో 3 పేర్లే ఉంటాయి రేషన్ కార్డులో, 3కే రేషన్ ఇస్తారు. 1 కిలో కూడా ఎక్కువ జరుగుతున్నాయి చాలా సందర్భాలు చూడండి. అందుకే 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఉన్నటువంటి యూనివర్సల్ పీడిఎస్ ఉండాలి, యూనివర్సల్ రేషన్ ఉండాలి. అంతేగాని ఇప్పట్లాగా టార్గెటెడ్ గా వాళ్ళకిద్దాం వీళ్ళకిద్దాం కాదు. మీరు సాచురేషన్ లో ఇవ్వండి, బెంచ్ కార్డులో వచ్చినప్పుడు ఎవడు రేషన్ కార్డు పెట్టుకొని తీసుకోండి క్యూలో. అందుకని మీరు సాచురేషన్ 100% అందరికీ ఇవ్వండి, దానివల్ల మంచి జరుగుతుంది ఎక్కువ మందికి. కరెక్ట్. ఎందుకు నిజంగా మీరు అన్న పాయింట్, ఇన్ని 1,47,00,000 కార్డులు ఉన్నా కూడా ఇంకా పేదల్లో కూడా కార్డులు కావాల్సిన చాలా మంది ఉన్నారు, అనర్హులు కూడా చాలా మంది ఉన్నారు. సో ఏం ప్రభుత్వాలు మరి ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలు అయినా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏందో అర్థం కాని వస్తాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కలో పేదరికంలో ఉన్న 90 లక్షలే చూడండి, కేంద్రం ఏమో 90 అంటది, రాష్ట్రంలో అదే మనుషులు, అదే రాష్ట్రం, అదే పబ్లిక్, అందరూ ఇప్పుడు అనర్హులు ఉంటే ఓ రకం, అర్హులు కూడా 90 లక్షలేమో కేంద్రం చెప్తే కాదు, 1,48,00,000 అని రాష్ట్ర ప్రభుత్వం. అర్హులు లేకపోవటం బాధాకరం. పాపారావు గారు క్లోజ్ చేసేంత చెప్పండి, ఏమైనా బ్రీఫ్గా ఉంటే ఒక 10 సెకండ్స్.
ఏం లేదు, కేంద్ర ప్రభుత్వం లెక్కలు పేదరికల లెక్కలు వేరే ఉంటాయంటే వాళ్ళు నిధులు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు తక్కువ లెక్క చెబుతారు, రాష్ట్రాలకు నిధులు కావాలి కాబట్టి ఎక్కువ లెక్క చెప్పి తీసుకోవాలని చూస్తాయి. ఓకే. తేడా ఏమీ లేదు. ఓకే. ఎవరి అవసరాల దృష్ట్యా వాళ్ళు మాట్లాడితే. ఓకే. డిబేట్లో పాల్గొన్న వెంకట్రావు గారికి, పాపారావు గారికి, రామాంజనేయులు గారికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ టుమారో at 9 PM. ఇతను ఆనంద్. ఇతను మెరుగైన జీవితాన్ని